అన్నదానికి నిర్వచనం కావాలి. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. కానీ ఎవరు చెప్పినా వినడు ఒక మూర్ఖత్వంతో కూడిన చీకటి గురువు యొక్క అనుగ్రహంతో తొలగుతుంది. కాబట్టి అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానము అనే బాటలో నడిపేటటువంటి వాడిని గురువు అంటారు. గురువు దొరకనటువంటి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేనిని గురువుగా భావించారు? కృష్ణుడు జగద్గురువు కదా. మనం రోజు కృష్ణం వందే జగద్గురు అంటున్నాం కదా. కానీ ఎందుకు వెళ్ళి గురువు దగ్గర నేర్చుకున్నాడు ఆయనే చెప్పాడు. ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని. కర్మకి ఎవరు అతీతులు కాదు. ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు జనులకి? ఎందుకు చెప్తానంటే భీష్ముడు అంతటి మహాత్ముడు ఎన్నో ధర్మములు ఇచ్చినా ఆయన కర్మ ఫలితం అనిపించాడు. కర్మ అంటే పని. కులవర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆహారం కోసం అలవాట్ల కోసమే ఉండాలి తప్ప పిచ్చి ఉండకూడదని నిరూపించడానికి ఒక బ్రాహ్మణ స్త్రీని, క్షత్రియ స్త్రీని, వైశ్య స్త్రీని, సూత్ర స్త్రీని నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురికి నలుగురు కొడుకులు పుట్టారు. ఆ పెద్ద భార్య కొడుకు లోపల గంట కొడుతున్నాడు. వదిన అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే మీ అన్నయ్య సంగతి తెలియదు, ఇప్పుడు విఘ్నేశ్వర పూజ చేస్తున్నాడు. వెంటనే నువ్వు గుణపం పుచ్చుకొని గొయ్యి తవ్వాడు బయట. మొత్తం మీద ఉదయం 6 గంటలకు కడితే మధ్యాహ్నం 12 అయ్యేసరికల్లా ఆయన లోపల గంటలు వాయిస్తూనే ఉన్నాడు, ఈయన గోతులు తవ్వుతూనే ఉన్నాడు. ఏమిటి తమ్ముడు నా ఇల్లంతా తవ్వేస్తున్నావు పెరడంతా అన్నట్ట. దాహం వేసింది అన్నయ్య, మంచినీళ్ళ కోసం నూతులు తవ్వుతున్నాను అన్నట్ట. ఇన్ని గోతులు తవ్వే బదులు ఒక్క గొయ్యి తవ్వి ఉంటే నుయ్యి అయ్యేది కదా, నీళ్లు పడేవి కదరా, ఇన్ని గోతులు తవ్వితే ఎక్కడైనా నీళ్లు పడతాయా అన్నట్ట. వెంటనే ఈయన అంత వేగంగా ఓరి మూర్ఖుడు కూడా అదే నీకు చెప్పడానికి గోతులు తవ్వాను, ఎంతమంది దేవతల్ని ఉపాసించే బదులు ఒక్క దేవతను 1 గంట ఉపాసిస్తే ఈ పాటికి నీ కోరికలు తిరిగేవు కదరా. వర్ణము, కులము వీటికి సరైన నిర్వచనం వివాదం లేకుండా చెప్పాలంటే ఎలా? అసలు కులం అనే వ్యవస్థ అసలు పురాణ కాలంలో లేదండి. ఫస్ట్ టంకా మీద దెబ్బ కూడా చెప్పేస్తాం. సరే, వీటన్నింటి నడుమ ప్రస్తుత భారత ప్రధాని మోదీ, వీరిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఆయన పనితీరు ఎలా ఉందంటున్నారు? మళ్ళీ మోడీ లాంటి వాడు పుట్టాలంటే మోడీ. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయ, స్వామి మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. భరతవర్ష ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు, శుభదినం. మనతో పాటు శ్రీ ప్రణవపీఠం గురుదేవుల వారు, పొత్తిపర్తి పద్మాకర్ గురుదేవుల వారు ఉన్నారు. వారితో కలిసి ఇది ఒక ఇంటర్వ్యూ అనుకోకండి, ఎన్నో ధర్మ సందేహాలకు సంబంధించి, అలాగే నేటి యువతకు కావాల్సినటువంటి ముఖ్యమైన సమాచారం ఇత్యాది విషయాలన్నింటినీ కూడా గురుదేవులను అడిగి మనం తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన వీడియో. దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి, మీ యొక్క సమయాన్ని కేటాయించి తప్పకుండా మీకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానాలు లభిస్తాయి. గురుదేవులు వారు, ముందుగా మీకు ధన్యవాదాలు. మమ్మల్ని అనుగ్రహించినందుకు మీ యొక్క కృపా కటాక్షాలు మాపై నిత్యం వర్షించాలని ముందుగా మీకు పాదాభివందనం చేసుకుంటూ, మా మొదటి ప్రశ్న, గురువు అనే పేరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా నడుస్తూ ఉంది. గురువు అన్నదానికి నిర్వచనం కావాలి. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు అన్నారు కనుక మా గురువులకి భక్తితో నమస్కారం చేసుకుంటున్నాను. ఎందువల్ల తెలియదు కానీ కలియుగంలో గురు శబ్దం చాలా విచిత్రంగా మారిపోయింది. ఇప్పుడు ఆ శబ్దం వాడాలంటే నేను కూడా భయపడుతున్నాను. చివరికి ఎవరైనా నన్ను గురువు గారు అంటే ఆ శబ్దానికి ఒక్క క్షణం ఉలికి పడవలసి వస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు గురు శబ్దానికి. అది కృష్ణుడు ఇచ్చిన నిర్వచనం. శ్రీమద్ భాగవతంలో
దశమ స్కంధంలో కుచేలుడు అని పేరు కలిగిన ఒక మిత్రుడు కృష్ణుడికి ఉన్నాడు. కుచేలుడు చాలా గొప్ప మిత్రుడు. ఇప్పుడు మనం పోరుబందర్ అంటున్నాం కదా గుజరాత్లో, అది కుచేలుడి యొక్క నగరం. దాని పేరు ఆ రోజుల్లో సుధామపురము. ఎప్పటికి కూడా అక్కడికి వెళ్తే సుధామపురమే అంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక పోరుబందర్ అన్నారు, సముద్ర తీరం కనుక. ద్వారక చాలా దగ్గరే అక్కడికి. కారులో ఇవాళ ఒక 3 గంటల్లో మనం ప్రయాణం చేయొచ్చు. అక్కడ నుంచి కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి రాగానే శ్రీకృష్ణుడు ఆయన పాదపూజ చేసి, ఏది అంతటి పరమాత్ముడు కూడా తివిరి అజ్ఞానతిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబు నందజేయు వాడు గురుడు అంటాడు. ఇది పోతన గారి పద్యం. అనగా ప్రతి వ్యక్తిలో అజ్ఞానం అనే ఒక చీకటి ఉంటుంది. చీకటి పోవాలంటే దీపమైనా వెలిగించాలి, లేదా సూర్యభగవానుడైనా రావాలి. కానీ ఎవరు చెప్పినా వినని ఒక మూర్ఖత్వంతో కూడిన చీకటి గురువు యొక్క అనుగ్రహంతో తొలగుతుంది. కాబట్టి అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానము అనే బాటలో నడిపేటటువంటి వాడిని గురువు అంటారు. ఈ గురువు దగ్గరికి వెళ్ళగానే శిష్యుడికి ఏదో తెలియని ఒక ఆత్మీయత కలుగుతుందిట. ఇప్పుడు మీకు చూడండి, కొంతమంది దగ్గరికి వెళ్ళగానే అమ్మయ్య వీడు మనవాడు అనిపిస్తుంది. నేను మా చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర చదువుకుంటున్నప్పుడు ఆయన నాన్నగారా, మిత్రుడా, దేవుడా అనిపించేది. చాలా కాలం మా నాన్నగారి దగ్గరే చదువుకున్నాను. తండ్రి పండితుడు అవటం వల్ల లాభం అయ్యింది. వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. దానికి అవ్యయ ఆనందము. వ్యయము అంటే ఖర్చగుట, వ్యవహారంలో చెప్పాలంటే. తరిగిపోయే ఆనందం వ్యయానందం. అవ్యయ ఆనందము అంటే ఎప్పటికీ తరగని ఆనందం. ఇప్పుడు నా చేతికి ఒక కుంగరం లేదు, గట్టిగా మాట్లాడితే సామాన్యమైన బట్టలతో ఉంటాం, కానీ ఏదో తెలియని ఆనందం. ఆహారం పెద్దగా తినకపోయినా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్క గ్లాసు మంచినీళ్ళు తాగినా తెలియని ఆనందం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆరోగ్యంగా ఉంటున్నాను, చెట్లు ఎక్కుతున్నాను, పెద్ద పెద్ద గోపురాలు ఎక్కుతున్నాం. సరయూ నదిలో ఈదుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. దీనికి గల ఆనందానికి గల మూల కారణం ఏంటంటే ఆ మహానుభావుల సాంగత్యం, వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు. వాళ్ళు మాకు నేర్పించింది ఏమిటంటే ఎక్కువగా ఆశ లేని వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలండి, నిర్వచనం ఒకటి, దురాశ లేనివాడు గురువు. గురువు మొదటి లక్షణం దురాశ ఉండకూడదు. అంటే శిష్యుడు ఏదిస్తే స్వీకరించాలి. రెండవది, తాను ఆనందం అనుభవిస్తూ ఇతరులకు ఆనందం అందించాలి. ప్రతి శబ్దానికి అర్థాన్ని దాన్ని అర్థం చేసుకుని చెప్పాలి. వాడికే ఉపనిషత్తులు రావు, వాడికే వేదం తెలియదు, వాడికే పురాణం తెలియకుండా ఇతరులకేం చెబుతాడు. ఆ రోజుల్లో ఈ అన్ని లక్షణాలు కలిగిన వాడు సాందీపని అనే గురువు 64 విద్యలు నేర్చుకున్నాడు ఆయన. 64 విద్యల్లో దొంగతనం కూడా ఒక విద్య, చోరకళ అంటారు దాన్ని. చతుషష్ఠి కళలో కళ చోరకళ. ఈ కళ కూడా కృష్ణుడికి నేర్పాట. ఎందుకని? రాజు దొంగతనం నేర్చుకుంటేనే దొంగని పట్టుకుంటాడు. అందువల్ల పోలీసులకు కూడా దొంగల యొక్క లక్షణం నేర్పాలి. నేర్పితే అప్పుడు ఆ దొంగని పట్టుకుంటారు. అందుకని దొంగతనం చేయమని కాదు, దొంగని పట్టుకోవడానికి దొంగ కళ తెలియాలి. అలా ప్రతి కళలోనూ ఆరితేరి కుస్తీ పట్లు నేర్పి, ఆయుర్వేదం నేర్పి, ఇన్ని విద్యలు నేర్పేటటువంటి మహానుభావులు గురువులు. పాప ఆ గురువులకి ఏమిచ్చారండి దక్షిణ ఒకసారి ఆలోచిస్తే. వాళ్ళ దగ్గర ఏళ్ల తరబడి చదువుకుంటే అన్నం పెట్టేవారు, ఇళ్లల్లో పడుకోబెట్టేవారట. అమ్మగారు అయితే, గురువుగారి భార్య అయితే కన్న పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసేది. కృష్ణుడు వర్షంలో తడిసిపోతే 3 రోజులు ఏడ్చిందట గురువుగారి భార్య. చూడండి ఎంత ప్రేమ. కాబట్టి ఇన్ని శుభలక్షణములు కలిగితేనే గురువు అంటారు. కలియుగంలో క్రమక్రమంగా అది మారిపోయింది. పాఠం చెప్పే ఎవరైనా గురువు అయిపోతున్నాడు. తనకి మంత్రానుష్ఠానము లేదు, అనుష్ఠానం చెయ్యడు, డబ్బుల కోసం గురువులు అనే పేరు పెట్టుకునేటటువంటి వాళ్ళు తయారవుతారు అనే ఈ మాట నేను అనలేదండి. వేదవ్యాసుల వారు శ్రీమద్ భాగవతంలో 6వ స్కంధంలో నరకవర్ణంలో చెప్పారు. 5వ స్కంధంలో నరకవర్ణన ఉంటుంది. కలియుగ మహిమ భాగవతంలో, దేవీ భాగవతంలో చెప్పారు. ఇంకా మార్కండేయ పురాణంలో అయితే మొదటి ఆశ్వాసంలోనే ఏమని చెప్పారంటే, కలియుగంలో వీధికి ఒక గురువు తయారవుతాడు. పూర్వంలాగా అన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఉండరు, దేని మీద అవగాహన ఉండదు, ఓ చిన్న ముక్కను తీసుకుని ఇదే గురుత్వం అంటారు. కాబట్టి ఇటువంటి గురువులు కాకుండా అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సేవ చేయండి అన్నారు. కానీ కష్టం అనుకోండి. ఎక్కడో శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు అన్ని శాస్త్రాలు చదువుకున్న పండితులు. ఆయనతో సంస్కృతంలో మాట్లాడితే పులకించిపోతాం. ఇప్పుడు కంచిపేటాధిపతులు విజయేంద్ర సరస్వతులు వారు ఉన్నారా, తర్కశాస్త్రంలో గొప్ప పండితులు. అసలు ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే ఆయనతో మన జీవితం ధన్యమవుతుంది. ఓసారి గణపతి సత్యానంద స్వామి వారితో మీమాంసా శాస్త్రంతో సంభాషిస్తే అసలు మీమాంసా శాస్త్రం ఎంత బాగుంటుంది అనిపించింది ఆయనతో పెడితే. అదిగో ఆ స్థాయి వాళ్ళు గురువులు. సరే అనుకోండి, మొత్తం మీద
ఆనందం అందించేవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడు, దురాశ లేనటువంటి వాళ్ళు, శిష్యుల్ని పిల్లల వలె ప్రేమించేవాడు, ఇటువంటి లక్షణములు ఉన్నవాడే గురువు. కానీ మనం ప్రజెంట్ చాలా వరకు చూస్తూ ఉంటాయి స్వామి, మనకి శిష్యుల్ని దోచుకునేవాళ్ళు, వాళ్ళని భయపెట్టేవాళ్ళు, ప్రలోభ పెట్టేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వారే గురువులేమో అని భయంతోనో భక్తితోనో ఏదో ఒక భ్రమలోనో పూజిస్తున్నటువంటి జనం కూడా పెరుగుతూ ఉన్నారు. ఇది ఒక చెడు సంకేతముగా మాకు అనిపిస్తూ ఉంటుంది గురూజీ. అయితే ఈ ధ్యానము లేకపోతే యోగా వీటి పేరిట ఇట్లా ఎవరు పడితే వాళ్ళు గురువులు అని చెప్పడాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ఆక్షేపిస్తాం. కానీ గురువును మీరే అన్నారు, కలియుగంలో గురువుల్ని కనుగొనడము వారిని సేవించడము చాలా కష్టమైన పని అని. మరి గురువు లేకుండా ఎలా మసలుకోవాలి? గురువు అంటే గురువు దొరకనటువంటి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేనిని గురువుగా భావించాలి? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. అసలు గురువు లేకపోతే ఎవడు బాగుపడ్డు. శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పిన సందేశం ఏమిటో తెలిసిన? శ్రీకృష్ణుడికి 8 ఏళ్ళు నిండగానే కంసుడిని చంపాడు. బలరాముడికి కృష్ణుడికి ఉపనయనం చేశారు. ఇది మధురా నగరంలో. ఆ వెంటనే ఉపనయనం అవగానే కాశీకి వెళ్ళిపోయాడు ఆయన. చాలామంది అనుకున్నట్టుగా ఉజ్జయినికి వెళ్ళేస్తామా, కాశ్యాం అవంతిపుర నివాసినం అని భాగవతం దశమస్కంధంలో చెప్పారు. అంటే ఒకప్పుడు అవంతిపురంలో ఉండి అక్కడ బతుకు సరిగ్గా గడవక కాశీ వెళ్ళి గురుకులం పెట్టుకున్న సాందీపని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నాడు. కృష్ణుడు జగద్గురువు కదా, మనం రోజు కృష్ణం వందే జగద్గురు అంటున్నాం కదా. కానీ ఎందుకు వెళ్ళి గురువు దగ్గర నేర్చుకున్నాడు ఆయనే చెప్పాడు. ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచుల్ బోధిల్చు చందంబునల్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయజనిరా గోవిందుడున్ రాముడున్. భూమి మీద పుట్టిన ఏ ప్రాణి అయినా ఒక గురువును ఆశ్రయించవలసిందే, ఆయన దగ్గర మంత్రోపదేశం తీసుకోవలసిందే, ఆయన్ని సేవించి విద్యను నేర్చుకోవలసిందే అని లోకానికి చెప్పడం కోసం మేము దేవతలము కనుక జగద్గురువులము కనుక మేము గురువులను సేవించకుండా మేమే విద్యలు నేర్చుకుంటామని వాళ్ళు ప్రకటిస్తే అప్పుడు ఒక పరంపర దెబ్బతింటుంది. కనుక జగద్గురువులు అయ్యి కూడా బలరామకృష్ణులు సాందీపనిని సేవించారు, పాదసేవ చేశారండి. రాత్రి పడుకుంటే 12 దాకా కాళ్ళు ఎత్తి సేవ చేసి విద్యను నేర్చుకున్నారట. అంటే దీన్ని బట్టి గురు పరంపర ఉండాలి. కానీ ఇవాళ దొంగ గురువుల చేతిలోకి వెళ్ళి మోసపోతున్నారు అంటే సగం ప్రజలది తప్పు. ఆ మాట నేనండం కాదు, వ్యాసుడు అన్నాడు. కలియుగంలో మానవులు ఎవరు మోసపోతారు అంటే ముందు వాడిలో దురాశ ఉందిట. వాడికి ఏమిటి, వెళ్ళగానే ఏదో ఇంత విభూతి సృష్టించి మొహం మీద వేసి నీకు ఐశ్వర్యం వస్తుంది అని చెప్పేవాడు, లేదా నీకేదో రోగం తగ్గిస్తుంది అన్నవాడు, నీకేదో అది చేసి పెడతాను ఇది చేసి పెడతానన్నవాడు. ఇటువంటి వాళ్ళని చూడగానే ఆకర్షణ కలుగుతోంది. అంటే వీడిలో స్వార్థం ఉంది. మనం చదువుకుందాం, కష్టపడదాం, శ్రమించి పైకి వద్దామనే కోరిక ఉన్న వాళ్ళకి, ఇది వివేకానందుడిలాగా వివేకం కలిగినటువంటి వాళ్ళకైతే సద్గురువులు దొరుకుతారు. అందువల్ల మోసపోతున్న వాడిది సగం తప్పు. మోసం చేసేవాడు ఎలాగో అసలు వాడు ఉద్దేశం మోసం చేయటం కదా. అందువల్ల ఎంత ప్రమాదం ఆలోచించండి. అందువల్ల ఎప్పుడూ కూడా మేము ఎందుకు మోసపోలేదు, మాకేమో మా నాన్నగారు దొరికారు, అవధాన రంగంలో మహానుభావులు గురువులు దొరికారు. దూర్బల ప్రభాకర శర్మ గారు లాంటి మహానుభావులు మీరు ఎప్పుడో చూసే ఉంటారు. దూర్బల ప్రభాకర శర్మ గారు అంటే ఆయన ఇంట్లో కుక్కల చేత పిల్లుల చేత కూడా సంస్కృతంలో మాట్లాడిస్తాడు. అటువంటి వాళ్ళు మిత్రులుగా ఉన్నారు మాకు. మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాము, మహాత్ములైనటువంటి యోగులతో తిరిగాము. ఎక్కడ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని మోసం చేయలేదు. కారణం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఈ కోరిక కావాలని వెళ్ళలేదు. ఉన్నదలో ఒకటే, మాకు గురు పరంపర కావాలి, రక్షించండి, మమ్మల్ని సరైన మార్గంలో నడపండి, ధర్మం మీద నిలబడేలాగా చెయ్యండి అన్నాం. వాళ్ళు అలా దొరికారు. అలా కాకుండా ఇప్పుడు కలియుగంలో అందరికీ చాలా తొందరగా ఏదో ఒక దాంట్లో పైకి వచ్చేయాలి, కీర్తి వచ్చేయాలి అనే కోరిక కలుగుతుందండి. అక్కడ దెబ్బతింటున్నారు అన్నమాట. ఇందాక మీరు ఇంకోటి కూడా అన్నారు ఏమని, ఈ యోగాభ్యాసం మొదలైనవని. అసలు కలియుగంలో సంపూర్ణ యోగాభ్యాస తత్పరుడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మనం వెతుక్కుని వెళ్ళాలి తప్ప. అవునా? పాతకాలంలో రోగాలు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్కండేయుడులాగా 8వ ఏట ప్రాణగండం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి ఎవరు రాలా, వీళ్ళే వెళ్ళి వెతుక్కున్నారు. యోగుల దగ్గరికి మనం వెతుక్కెళ్ళటం కాకుండా నేను యోగిని వాడే బోర్డు పెట్టుకున్నవాడు ఎప్పుడూ యోగి కాడు అని ఒక శాస్త్రం చెబుతోందండి. ఇలా చెప్పినందుకు మన్నించవలసిందే. ఎందుకంటే నేను పురాణముల్లో చెప్పింది చెప్పాను. మార్కండేయ పురాణం నాకు చాలా ఇష్టమైన పురాణం.
జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు ఈ పురాణం బాగా వినిపించండి అంటే కాంప్రమైజ్ అవ్వకుండా వినిపించండి అన్నారు. అందుకని గుంటూరులో ఒకసారి, ఏలూరులో మా అంబికాకృష్ణ శిష్యుడు కోరితే ఆయన కోసం ఒకసారి వినిపించాను. అందులో ఏమనుంటుందో తెలుసా? దత్తాత్రేయుడు అలర్కుడు అనేటటువంటి ఒక శిష్యుడికి, ఒక రాజుగారి కొడుక్కి యోగాభ్యాసం గురించి చెప్పాడు. ఆ యోగాభ్యాసం చేసేటటువంటి వాడు ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుఃకాంతియును సౌరభ్యంబును. మొట్టమొదట యోగాభ్యాసం చేసేవాడికి ఆరోగ్యం వస్తుంది. రెండవది, శరీరంలో కానీ మనస్సులో కానీ నిష్ఠురత్వం తగ్గుతుంది. నిష్ఠురత్వం అంటే కఠినంగా పలకటం. కొంతమంది శరీరం గట్టిగా బండలా అయిపోతుంది, లేదా మరీ మెత్తగా ఉంటుంది. మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మాట కూడా కొంతమంది ఎప్పుడు చూసినా ఇంట్లో అయినా బయటైనా ఎల్లవేళలా కఠినంగానే ఉంటాడట. దానికి నిష్ఠురత్వం అని పేరు. కానీ యోగాభ్యాసం చేస్తే అనిష్ఠురత్వం అంటే కాఠిన్యం తగ్గుతుంది. అలౌల్యంబున్ లోలత్వము అంటే వస్తు వ్యామోహం. ఏమిటో తెలియదు, అలా డబ్బులు దాచేసి ఏం చేస్తారు ఈ కాగితం కట్టలో? చివరికి అవన్నీ చెదబడతాయి, లేదా ఎవడికి ఇవ్వాలి. ఎంత సంపాదించినా ఇంకా 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 వస్తువుల మీద వ్యామోహం, కారుల మీద, బట్టల మీద, నగల మీద, భూముల మీద వ్యామోహం పెరిగిపోతే దానికి లౌల్యము అని పేరు. అది లేకపోతే అలౌల్యము అని పేరు. వపుఃకాంతియున్ శరీరంలో కూడా ఏదో ఒక తేజస్సు కనపడుతుందిట. ఒక్కో వ్యక్తిని చూస్తే ఏం అందంగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, కానీ మనకు నమస్కారం చేయాలనిపిస్తుంది. అంటే అందులో ముఖంలో ఒక వర్చస్సు ఉందన్నమాట. అది వస్తుంది యోగాభ్యాసం వల్ల. తర్వాత సౌరభ్యంబును శరీరం నుంచి దుర్వాసన తగ్గుతుంది. చెమట వాసన క్రమంగా అది కూడా సువాసనతో ఉంటుంది. చెబితే నమ్ముతారు కాబట్టి చెబుతున్నాను. మా నాన్నగారు 86వ ఏట శరీరం విడిచిపెట్టేదాకా ఆయన ఎంత ఎండలో తిరిగి వచ్చినా పక్కకెడితే విభూతి రాసుకున్న సువాసన వచ్చేది, చెమట వాసన వచ్చేది కాదు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇదేంటండి అంటే అది యోగత్వం. ₹1 లేదు ఆయన దగ్గర పోని. తర్వాత మూత్ర విచారాల్పత్వం మలమూత్ర విసర్జనాలు తగ్గిపోతాయి. ఇది యోగాభ్యాసంలో ఒక పార్ట్ అట కేవలం. యోగాభ్యాసంలో ఒక ప్రారంభం. ఎందుకు చెప్తాను కొసవేపు చెప్తాను ఈ పద్యంలో. ప్రాప్త యోగారంభుండగు వానికిన్ ప్రథమ చక్నంబుల్ నరేంద్రోత్తమ. ప్రథమ చక్నం అంటే ప్రారంభంలో వచ్చే లక్షణాలు ఏంటంటే, మొదట యోగాభ్యాసం ప్రారంభిస్తే ఫస్ట్ సిమ్టమ్స్ ఇవి. అంటే యోగాభ్యాసంలోకి అడుగుపెట్టిన మొదట్లోనే ఇలాంటి లక్షణాలు వస్తే వాడు యోగి అయితే ఏమైపోతాడు ఆలోచించండి. అంత గొప్ప శక్తి దత్తాత్రేయుడు లాంటి యోగుల దగ్గర ఉన్నది. కాబట్టి యోగా అంటే ఏదో శ్వాస మీద ధ్యాసో లేకపోతే ముక్కు మీదే అలా దృష్టి పెట్టేసినంత మాత్రం చేత అదొక చిన్న భాగమే కానీ సంపూర్ణ యోగం కాదు. మన వాళ్ళు ఏమైపోతుందన్నమాట, ఏదో కాస్త ఆరోగ్యానికి సంబంధించిన ఆసనాలు 4 రాగానే నేను యోగా గురువుని అంటున్నాడు అక్కడ. అది సమస్య. ఇప్పటివరకు నేను ఎప్పుడు నాకుగా నేను గురువు అనే పదం వాడనివ్వలేదు. అది అభిమానంతో శిష్యులు అంటున్నారు, అది తప్పులేదు, వాళ్ళు అన్నారు కాబట్టి. కానీ నేను సమర్థ సద్గురువు అని పేరు పెట్టుకుంటే అది దోషం అంటున్నాడండి. నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే సద్గురు జగద్గురువులు వాళ్ళే లేకపోతే ఎవడో ఒక టైటిల్ ఇచ్చేయటం. నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను మీకు. ఏది శ్రీకృష్ణుడి దగ్గర కుచేలుడు, నీకెవరయ్యా గురువులు, నీకు నువ్వే గురువు, జగద్గురువి అంటే నేను గురువుని అనుకోను, నేను మా గురువు గారికి శిష్యుడిని అన్నాడు ఆయన. ఏది మహానుభావుడు కృష్ణుడు. అంతటి మహానుభావుడు. అలా అంటే రాముడు అంతటి వాడు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను రాముణ్ణి, దశరథుడు కొడుకుని, నన్ను నేను మనిషి అనుకుంటున్నాను అని వాళ్ళంటే, ఇవాళ మనలాంటి వాళ్ళం సామాన్యులం దేవుళ్ళు అనుకుంటే ఎలా కుదురుతుంది? అందువల్ల ఎప్పుడూ కూడా గురువులు ఏం చేయాలంటే, నాయనలారా మీరు బాగుపడడానికి మీకు ఒక మార్గం చూపిస్తాం, ఆ మార్గంలో మీరు వెళ్ళండి, మిమ్మల్ని మేము బాగు చేస్తాం అని మాత్రం అనకూడదు. బాగుపడే మార్గం చూపిస్తాం అనాలి. అలా చూపిస్తేనే అప్పుడు వాడు గురువు అవుతాడనమాట. ముఖ్యంగా కర్మను అనుభవించక తప్పదు అని మనకి సాక్షాత్ కృష్ణుడు, రాముడు వంటి వాళ్ళ అవతారాల ద్వారా మనకు తెలుస్తున్న విషయం. కర్మ అంటే మామూలుగా పరిభాషలో చెప్పాలంటే కష్టాలు. సో కష్టాలను ఎదుర్కొనే దిశగా మమ్మల్ని నడిపించేవారు గురువులు. అంతే. నీ కష్టాలు తీరిపోతాయి, ఇది చేస్తే అది చేస్తే అనటంలో వారిలో ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఏమంటారు, ఆత్మన్యూనత, లేకపోతే కష్టపడే తత్వం, ఇవన్నీ పోతాయి కదా గురుజీ. సో ఈ కర్మ విషయంలో కర్మకి ఎవరు అతీతులు కాదు, ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు జనులకి? కారణం ఏంటంటే చెప్పాను కదా, ప్రతి వాడికి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను, మొన్న ఈ మధ్యన అభిషేకం చేస్తే కొంచెం వేలు నొప్పి పెట్టింది. ఈ వేలు బాధ నేను అనిపించాలి కానీ మీరు ఎలా అనిపిస్తారు? ఇది నా కర్మయోగం. రమణ మహర్షి అంతటి వారు వ్రణంతో బాధపడ్డారు. రామకృష్ణ పరమహంస కూడా
వ్రణంతో బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి ఒక బాణం దెబ్బతిన్నాడు. భీష్ముడి ఒళ్ళంతా కూడా ఆయన చేసిన కర్మ ఫలితం ఆయన అనుభవించాడు. భీష్ముడి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని పడిపోయాడు కదా, అంపశయ్య అంటాం దాన్ని. శరతల్పం లేక అంపశయ్య అంటే బాణములే తనకి ఒక పరుపుగా వేసుకు పడుకున్నాడు. ఆ తర్వాత పాపం ఆయన 2 నెలల పాటు అలాగే ఉండిపోయేది. మార్గశిర మాసంలో గీతా జయంతి నాడు ప్రారంభమైంది యుద్ధం. 10 రోజుల తర్వాత అంటే ఏకాదశి తర్వాత 10 రోజుల తర్వాత ఆయన పడిపోయాడు. మళ్ళీ మాఘమాసంలో అష్టం వచ్చేదాకా ఆయన బతికున్నాడు దాదాపు 2 నెలల పాటు. ఈ 2 నెలలు ఎందుకు కష్టం అనిపించాడు ఆయనే చెప్పుకున్నాడు భారతంలో. నేను భారత సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వారికి సేవ చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. అదొక పొరపాటు ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ వల్ల ఆ సింహాసనం మీద దుర్యోధనుడు కూర్చుంటే దుర్యోధనుడికి కూడా నేను సేవ చేయవలసి వచ్చింది. ద్రౌపది లాంటి ఒక పతివ్రత వస్త్రాలు ఊడుస్తూ ఉంటే ఆవిడ రక్షించలేకపోయాను. ఈ పాపం వల్ల, ఆ పాపాత్ముడి తిండి తినడం వల్ల ఆ పాపం నన్ను ఈ బాణముల రూపంలో పట్టుకుంది. ఈ బాధ నన్ను పట్టుకుంది. శరీరంలో బాణములు గుచ్చుకుపోయి మహావేదన పొందేట. మామూలు వేదన కదండి ఆయన. కృష్ణుడు నాయన ఈ ధర్మరాజు గారికి ధర్మ సందేహాలు తీర్చు అంటే నాలుక ఎండుకుపోతోంది, మంచినీళ్ళు తాగలేకపోతున్నాను, తల వాలిపోతోంది, ఒళ్ళంతా బాధలు, సర్వాంగములు బాధతో నిండిపోయాయి. ఎలా సమాధానం చెబుతానంటే అప్పుడు నా ఆత్మశక్తిని నీలో నిలుపుతాను, కాబట్టి చెప్పేది నువ్వు కానీ చెప్పించేది నేను అని కృష్ణుడు తన శక్తిని నిలిపి ఆయన చేత చెప్పించాడు. అది చాలామందికి తెలుసుంటుంది. ఎందుకు చెప్తానంటే భీష్ముడు అంతటి మహాత్ముడు ఎన్నో ధర్మములు ఇచ్చిన ఆయన కర్మ ఫలితం అనిపించాడు. కర్మ అంటే పని. సంస్కృతంలో కర్మ అనే శబ్దానికి అర్థం ఏంటి? పని. ఏ పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం అనుభవించవలసింది. వాడు ఎవడైనా సరే భూమి మీద పుట్టిన తర్వాత కర్మము చేసిన వాడు ఆ కర్మములకు తగిన ఫలములు అనుభవించవలసిందే. ఇదే మాట భాగవతంలో దశమస్కంధంలో వసుదేవుడు కంసుడితో అంటాడు. కర్మములకు తగు ఫలములు కర్ములకు నెడంగరాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర. అంటే భగవంతుడు కూడా నువ్వు పని చేస్తే పనికి తగిన ఫలితం ఇస్తాడు తప్ప పని చేయకుండా కూర్చుంటే ఆయన ఫలితం ఇవ్వడు. ఇంత స్పష్టంగా చెప్పాడు. ఖాళీగా కూర్చునే సన్యాసులకు వరాలు ఇవ్వడు ఆయన. తపస్సుతో వాళ్ళు వేరే కోరికలు సాధిస్తారు, అది వేరే విషయం. కానీ పని చేయకపోతే అన్నం రాదు, పని చేయకపోతే మంచినీళ్ళు రావు, పని చేయకపోతే తిన్నది అరగదు, పని చేయకపోతే తగిన ఫలితం రాదు. అదే మంచి పని చేస్తే మంచి ఫలితం అనిపిస్తావు, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం అనిపిస్తావు. కాబట్టి ఈ రోగాలన్నీ కూడా మనం చేసిన పాపాల యొక్క ఫలితాలు. ఇది ఎంతో కొంత అనుభవించాలి. గురువు ఏం చేయాలి? పాపం ఒకడికి కుష్ఠరోగం వచ్చింది, తీవ్రమైన నరకం అనుభవిస్తున్నాడు. అప్పుడు వాడికి నాయన ఎంతో కొంత అనుభవించాలి తప్పదు, కానీ నేను ఇచ్చే మంత్రానుష్ఠానము తర్వాత ఔషధము వేసుకుంటే 10 సంవత్సరాలు అనుభవించేది కాస్త ఒక ఏడాదితో బయటకు వస్తావు. అందుకని పరాశరుడు ఏం చెప్పాడనమాట, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతి ఔషధై. ముందు చెప్పింది ఔషధాలు అన్నాడు, మంత్రం అనలేదు. చూడండి, నీకు రోగం వస్తే ముందు మందు వేసుకో. అదే కదా, డాక్టర్ రూపంలో ఉన్నది ఎవరన్నమాట? భగవంతుడే. ఎందుకంటే వైద్యో నారాయణో హరిహి. వైద్యుడు మందు ఇవ్వాలి, ఆ మందే సగం కర్మని తొలగిస్తుంది. నువ్వు పిచ్చి అన్నం తిన్నావు లేక పిచ్చి పనులు చేసావు, దానికి ముందు వైద్యం మందు. ఆ తర్వాత మంత్రై, కొన్ని కేవలం మందులతో తొలగవు, దానికి మంత్రములు కూడా అవసరం. ఆ తర్వాత జపై, జపములతో, హోమై, యజ్ఞములతో, దానై, దానములతో శాంతి చేసుకో అని చెప్పారు. అంటే కర్మ అనుభవించుకుంటున్నారు. కర్మ మొత్తం తప్పిస్తాను అని అంటే అది ఉట్టి అసత్యం. ఇంతవరకు భూమండలంలో సంపూర్ణ కర్మఫలం తొలగించిన వాడు ఒక్క కృష్ణుడు, ఒక చోట రాముడు, ఒక చోట దత్తాత్రేయుడు కనపడతాడు. మహానుభావులైన యోగులు కానీ ఏది పరంపరగా వస్తున్న శంకరపీఠం వాళ్ళు కానీ ఎవరి కర్మలు తొలగించలేదంటే అసలు వాళ్ళ కర్మే వాళ్ళు తొలగించుకోలేదు, వాళ్ళు అనుభవించారు. అది యూనివర్సల్ లాకి అది వైరుధ్యం, దాన్ని ఏమంటారు, వ్యతిరేకం కదా. అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా. మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ. పరీక్షిత్తుని కడుపులో ఉన్నప్పుడు అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షం అనే అస్త్రం చంపేసింది, అవునా? ఆయన బతికించాడు కదా కృష్ణుడు. గురువుగారు అబ్బాయిని బతికించాడు కదా. కానీ మేనల్లుండి, సొంత మేనల్లుండి అభిమన్యుడు బతికించాడా? అందరినీ బతికించటం సృష్టికి విరుద్ధము. ఎంతెందుకు, ఈ యాదవులంతా నాకు ప్రాణాలు, వాళ్ళని ధర్మ సంస్థాపనకి సృష్టించాను. కానీ నేను అవతారం చాలించే ముందు వీళ్ళని కూడా ముందు పంపేస్తాను, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేసి వాళ్ళని చంపేసి వాళ్ళని పైకి తీసుకెళ్ళాక నేను పెడతాను, వీళ్ళు ఎక్కడ వదలకూడదు, వీళ్ళని కూడా రక్షించకూడదు అన్నాడు ఆయన.
కాబట్టి ఇప్పుడు పద్మాకర్ గారు రోజు గోవింద గోవింద అన్నారు కదా అని ఆయనకు ఆనందం కలిగి ఈయనొక్కడు మాత్రం భూమి మీద ఉండిపోవాలి, తక్కిన వాళ్ళు ఉండకూడదంటే అది సృష్టికి వ్యతిరేకం. ఆ స్థాయికి వెళ్ళి తపస్సు చేయగలిగిన వాళ్ళని మార్కండేయుణ్ణో లేకపోతే ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, అసలు ఉండరని కాదు, కానీ అంత సాధన ఎక్కడ చేయగలమండి ఇవాళ మనం. ఇవాళ ఒక వ్యక్తి సిద్ధుడు అవ్వాలంటే అమ్మ బాబోయ్ ఆ సాధన చాలా గొప్ప. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, ఎలాగో అడిగారు కాబట్టి. మార్కండేయుడు గురించి తెలుసా మీకు? మార్కండేయుడు ఎన్ని కల్పములు గడిచినా బతుకుతున్నాడు. ఆయన కూడా కేవలం మంత్రబలంతో బతకటం లేదనే విషయం భారతంలో అరణ్యపర్వంలో ఉంది. ఇంద్రజుమ్నుడు అని ఒక రాజు ఉన్నాడు, అంటే పురి జగన్నాథ ఆలయం నిర్మాణం చేసిన వాడు, ఆయన పేరు ఇంద్రజుమ్నుడు. ఆ ఇంద్రజుమ్నుడు స్వర్గంలో చాలా కాలం ఉన్నాక ఒక రోజున ఇంద్రుడు వచ్చి నీ పుణ్యం అయిపోయింది, భూమి మీద ఎక్కడా నీ పేరు వినపడడం లేదు, కాబట్టి భూమి మీదకి పో అన్నాడు. అదేంటి అన్ని దానాలు చేశాను, అన్ని పుణ్యాలు చేశాను, అప్పుడే భూమి మీదకి పంపేస్తున్నావు, సరే అయినా నా పుణ్యం భూమి మీద ఉందో లేదో తెలుసుకుంటాను, నాకు ఒక మహిమ ప్రసాదించు, భూమికి వెళ్ళి తిరిగి స్వర్గానికి వచ్చే మహిమ ప్రసాదించు అనగా ఆయన ఇచ్చాడు. ఈయన భూమికి వచ్చాడు. వచ్చి ముందు మార్కండేయుడి దగ్గరికి వెళ్ళాడు. మార్కండేయ, నేను ఇంద్రజుమ్నుడు అనే రాజుని, పూర్వం గజరాజు అనే పేరుతో మొసలి చేతిలో పడిన వాడిని, విష్ణువు ఆ మొసలిని చంపి నన్ను రక్షించాడు కూడా, నేను మలయ పర్వతం మీద తపస్సు చేశాను, జగన్నాథ ఆలయం కట్టాను, నా పేరు విన్నావా అని అడిగితే మార్కండేయుడు నేను వెళ్ళలేదన్నాడు. ఆయనకి మతిపోయింది. నేను నువ్వు ఎంతో గొప్పవాడివి, కల్పాలు బతికిన వాడివి కనుక నా పేరు గుర్తుపెట్టుకున్నావేమో అనుకున్నానంటే, లేదు నాయన, నాకంటే కూడా ఆయువు ఉన్నవాడు ఒకడున్నాడు, ఇక్కడికి దగ్గరలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఒక గుడ్లగోబ ఉంది, ఆ గుడ్లగోబ ఇంకో 2-3 కల్పములు ఎక్కువ బతికినటువంటిది, కాబట్టి అదేమన్నా నీ పేరు విందేమో, దాని దగ్గరికి వెళ్ళన్నాడు. అప్పుడు ఈయన ఉన్నాడు, ఆ గుడ్లగోబ నన్ను గుర్తుపడుతుందో లేదో మీరు వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళి పరిచయం చేయండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు మార్కండేయుడు, నాయన ప్రతి 10,000 సంవత్సరాలకోసారి నా శరీరం ముసలితనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎప్పుడు చూసినా 16 ఏళ్ళ కుర్రాళ్ళలో ఉంటాడట, కానీ ఒక 10,000 సంవత్సరాలు గడవగానే హఠాత్తుగా ఆయన శరీరం భయంకరమైన ముసలితనంలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యన ఒక చిన్న సినిమా బిట్టు చూపించారండి, అంజీ అనే ఒక సినిమా, అది అనుకుంటాను మొత్తం మీద. అందులో చిరంజీవి హీరో. అందులో హిమాలయాలకు వెళ్ళడం, శంఖంలో నీరు పడుతుంది, కాస్త తాగేస్తాడు, ఒక చుక్క చివరిన పిల్లని రక్షిస్తుంది, మొత్తం మీద ముసలాడు కాస్త కుర్రాడైపోతాడు కదా. ఆ ముసలాడు చూడండి ఒకసారి, ఒళ్ళంతలా వడిలిపోయి ఉంటుంది అసహ్యంగా, అలా అయిపోతాట 10,000 సంవత్సరాలు కలగానే. ఎవరు? మార్కండేయుడు. అప్పుడు ఏమవుతుందిట, కొన్ని మూలికలు ఉన్నాయి అడవిలో, శివుడు ఇచ్చేట మూలికలు. కాశీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో శివుడు ఆయనకి ఇచ్చి, ఫలానా చోట మూలికలు ఉన్నాయి, ఈ మూలికలన్నీ రసం చెయ్యి, వాటిని ఒక గుటికగా మార్చు. గుళిక తెలుగు, సంస్కృతంలో గుటిక, ఇంకా చెప్పాలంటే మాత్ర అదనమాట. అటువంటి ఒక గుళికను తయారు చేయి, ఆ గుళికని మింగితే 10-15 రోజులు ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది, ఇంకా మంట తట్టుకోలేరు. చూస్తూ ఉండగా ఈ చర్మం అంతా రాలిపోతుంది, పాము కుబుసం విడిచినట్టుగా ఈ కళ్ళ దగ్గర నుంచి పైనుంచి మొత్తం ఆ చర్మం అంతా ఊడిపోయి, ఈ ముసలితనం అంతా పోయి 15 రోజుల తర్వాత మళ్ళీ కుర్రాడైపోతాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఈ గుళికలు ఉన్నాయి ఇప్పటికి కూడా, కానీ ఆయుర్వేదంలో ఎక్కడున్నాయో మనకి తెలియకుండా చేశారు మన పెద్దలు. ఎందుకంటే కలియుగంలో పాపాత్ములు ఇవి మింగితే దుర్వినియోగం చేస్తారు. అందుకని ఇప్పుడు ఏ పాకిస్తాన్ బోర్డర్లో పెడితే మనకి ఎంత ప్రమాదం ఇలాంటివి, ఉగ్రవాదులందరూ ఇవే తీసుకుంటారు, అందుకని అది లేకుండా చేశారనమాట. ఆ గుళిక వేసుకున్నాను. ఈ కథ కల్పిత కథ కాదు, మహాభారతం అరణ్యపర్వంలో ఉంది. ఇదే కథ స్కాంద పురాణంలో ఉంటుంది. ఈ గుళిక వేసుకోవడం నా ఒళ్ళంతా నా స్వాధీనంలో లేదు, మంటగా ఉంది, చర్మం అంతా కమిలిపోతుంది, ఓ 15 రోజుల తర్వాత చర్మం ఊడేదాకా నువ్వు ఉండలేవు కదా అన్నట్ట. అయితే ఓ పని చేద్దాం, ఎంత బాధతో ఉన్నా నేను మోసుకెడితే రావడం నీకు కష్టం కాదు కనుక నేను గుర్రంగా మారతాను, నా వీపు మీద ఎక్కువ ఇంద్రుడు ఇచ్చిన శక్తితో అని గుర్రంగా మారి మోసుకెళ్ళాడు. సరే, తర్వాత కథ అంతా మనకు అక్కర్లేదు అనుకోండి. అంటే ఎందుకు చెప్తానంటే, అంతటి శివుడు అంతటి వాడి వరం పొంది చిరజీవిగా అయినా ఆయన కూడా మళ్ళీ కర్మ ఫలితం తగ్గించుకోవడానికి 10,000 సంవత్సరాలకు గుళిక వేసుకుంటున్నాడు. రసాయనిక గుళిక అన్నాడు ఆయన. చర్య జరుగుతుంది అక్కడ, అంటే కర్మ అనుభవిస్తున్నాడా. నేను సిద్ధుణ్ణి, అసలు సిద్ధ గురువుని, ఆ సిద్ధ గురువునైనా నాకు కూడా దిక్కు లేకపోతే ఇక కలియుగంలో ఉన్నవాడు ప్రతివాడు సిద్ధ గురువు అంటే ఏమవుతారు అన్నాడండి. అందుకని చెప్తున్నాను ఈ మాట. కరెక్ట్, చాలా గట్టి సందేశం అదనమాట. ఏది మార్కండేయుడు లాంటి మహానుభావుడు 10,000 సంవత్సరాలకి మళ్ళీ మందు వేసుకుని చచ్చి చెడి శరీరాన్ని బాగు చేసుకుంటూ ఉంటే ఆయన కూడా మన దగ్గరికి వచ్చి బోర్డు పెట్టుకోవట్లేదే.
ఎవరికైనా మంత్రోపదేశాలు చేసేస్తాను వచ్చేస్తాడు ఆయన, రావటం లేదే. మనం వెతుక్కుని వెళ్ళాలి, ఆయన ఎక్కడున్నాడో దొరకడే. అటువంటిది వాడు ఎవడికి వాడే నేను మిమ్మల్ని నిమిషాల్లో రోగాలు తొలగిస్తాను అని అంటే అది తప్పుడు సందేశం అవుతుంది కదా. ప్రజల్ని బాగు చేసే గురువులు అవసరమే, కానీ ఆ ప్రజల్ని బాగు చేయడం అనే వంకతో నువ్వు బాగుపడకుండా పాడైపోవడం ప్రమాదకరం. ఇది కలియుగ ప్రభావం అనుకోండి. నా ఉద్దేశం వీళ్ళు కూడా శాపగ్రస్తులు, ఎప్పుడోకప్పుడు తప్పనిసరిగా బాగుపడతారు, సమయం వస్తుంది, మనం కూడా ఆశిద్దాం, బాగుపడతారని ఆశిద్దాం. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కర్మఫలము కొంతలో కొంత అంటే దాని ప్రభావం తగ్గించుకోవాలి అంటే మంత్ర దీక్ష, మంత్రము ఇది చాలా ముఖ్యమైనది. అంతే. నేటి యువత దీనికి చాలా దూరంగా ఉన్నది. వారికి చేరవలసినటువంటి విషయం అని నేను భావిస్తూ ఉన్నా, మేబీ రాంగ్ అవ్వచ్చు నేను. ఈ మంత్ర దీక్ష అంటే ఏమిటి, ఎవరి వద్ద తీసుకోవాలి? అండ్ దీంట్లో కూడా చాలా వరకు వ్యాపారాత్మకం అయిపోయింది గురూజీ. బీజాక్షరాల పేరిట నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా అంటే ఇంకా అవి వికారాలుగా అనిపిస్తూ ఉంటాయి. వాటిని ముక్కలు ముక్కలు చేసి ఇదిగో అమ్మ ఇది చదువుకో, ఇది నువ్వు చదివి నీళ్ళలో కలుపు, మీ భార్యాభర్తల మధ్య విభేదాలు పోతాయి, నీ కొడుకు నీ మాట వింటాడు, ఇలా రకరకాల చిన్న తుచ్చమైనటువంటి సామాన్య విషయాలని కూడా ఈ మంత్ర బీజాక్షరాలు వాటిని ఉపదేశిస్తున్నట్లుగా కనిపిస్తోంది స్వామి. నా ఆలోచన ఏంటంటే ఈ మంత్రదీక్ష అంటే ఏంటి, సరైన దిశానిర్దేశం ఈ విషయంలో మాకు కావాలి గురూజీ. మానవ కథ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాను, కావ్యం మానవ కథ. అందులో ఒక యోగి లక్ష్మీదేవి కోసం తపస్సు చేశాడు. ఆయన ఉద్దేశం లక్ష్మి అంటే ఈ లక్ష్మి కాదు, మోక్ష లక్ష్మి. కానీ లక్ష్మి ఏం చేసింది, నీ తపస్సుకు ముందు సంపదలు అనుభవించు అంది. అంటే ఆయన అన్నాడు, తల్లి నాకు ఎందుకమ్మా ఈ సంపదలు, ముక్తి కోసం నేను ఏడుస్తుంటే ఇవెందుకు ఇచ్చావంటే, లేదు నాయనా ప్రతి వ్యక్తి కర్మఫలితం అనుభవించాలి, నీ తపస్సు వల్ల కొంతకాలం భోగాలు అనుభవించు, తర్వాత నీకు మోక్షలక్ష్మిని ఇస్తాను అనగా అప్పుడు ఆయన లక్ష్మీదేవిని ఎలాగో దొరికింది కదా అని 9 ప్రశ్నలు అడిగాడు. అవే 9 కథలు. మా నవకథ. ఓకే. మా అంటే లక్ష్మి అని అర్థం అనమాట. సంస్కృతంలో మా అనే అక్షరమునకు లక్ష్మి. ఇందిర, లోకమాత, మా, రమ, మంగళ దేవత, ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లు. మీరు మాధవ శబ్దం అన్నారుగా, ధవ అంటే భర్త, మా ధవ అంటే లక్ష్మీదేవి భర్త, లక్ష్మీపతి. కాబట్టి మా అంటే లక్ష్మీదేవికి సంబంధించిన నవకథ 9 కథలు. మా అంటే లక్ష్మికి సంబంధించిన నవకథ, కొత్త కథ, మానవ కథ, మన మానవుల యొక్క కథ. హిందీలో మా అంటే అమ్మ. నేను హిందీలో కూడా అవధానం చేయడం వల్ల మాకి నవ్వు కథ అనే ఉద్దేశం రావడం కోసం కూడా ఆ పేరు పెట్టాను. ఈ కథలో చెప్పారు, ఒక కథలో మంత్రదీక్ష ఇవ్వాలంటే ముందు ఆ మంత్రాన్ని తాను ఎంతో కొంత అనుష్ఠానం చేయాలి. తర్వాత ఏ మంత్రం ఎవరికి ఇవ్వాలనేది గురువుకి ఆ వ్యక్తిని బట్టి తెలుస్తుంది. అడిగినంత మాత్రం చేత ప్రతివాడికి సంపూర్ణ దీక్షలు ఇచ్చేయకూడదండో, ఇచ్చేస్తే ఆ ఫలితం గురువుగారు అనుభవిస్తాడు. పూర్వకాలంలో ఒక వ్యక్తి ఆ 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి మొత్తం. ఈ 7 కోట్ల మంత్రాల్లో ఏ మంత్రం ఎవరికి ఇవ్వాలి, ఏ మంత్రం వల్ల ఏ ప్రమాదం వస్తుందో తెలుసుకోకుండా ఇస్తే మంత్రం ఇచ్చినటువంటి గురువుకి ముందు ప్రమాదం, అది అనుష్ఠానం చేసిన వాడికి ప్రమాదం. ఆ మంత్ర బీజాక్షరాలు ఇష్టం వచ్చినట్టు సంపుటీకరణ చేసే అధికారం మనకు లేదు. అంటే నేను కూడా చెబుతున్నమాట, నాకు కూడా అధికారం సంపుటీకరణ చేయాలంటే మళ్ళీ అటువంటి ఆ వేద పండితుల యొక్క సహకారంతో ఒకదానికొకటి కలిపి చేయాలి, సొంత పెత్తనంతో చేసేయకూడదు. కలియుగ ప్రభావం వల్ల ఇంక ఏం పడితేవి ఈ టీవీలు వచ్చాయి, మాధ్యమం ఎంత లాభమో అంత ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది కొన్ని చోట్ల. ఈ మధ్యలో ఒకటి ఉన్నానండి, ఒక ఆయన తల్లి కళ్ళు మూసుకో, కళ్ళ మీద 2 మిరపకాయలు పెట్టుకో, ఆ తర్వాత కాసేపు ఉన్న తర్వాత కళ్ళు తెరిస్తే ఏమవుతుంది అసలు, కళ్ళ మీద మిరపకాయలు పెడితే నిజంగా విన్నాను. అప్పుడు అది ఆ మంత్రం హుంకారం అవుతుంది, అది ఓంకారం అవుతుందో ఒకసారి ఆలోచించండి మీరు, ఎంత ప్రమాదకరమైంది. ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏదో బూడిది తీసి ఎక్కడ జల్లి అంటాడు ఒకడు. ఇవి ఎక్కడా ఇంతవరకు దైవ అనుగ్రహం వల్ల మీరు అహంకారం అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి, నేను 18 పురాణములు 4 చివర ఉన్నాయి. పురాణం పుస్తకం చూసి చెప్పక్కర్లేదు, మీరు అడగండి ఏ పురాణంలో ఏ అంశమైన అడగండి. 18 పురాణాలు మా గురువుల యొక్క కటాక్షం వల్ల కంఠస్థం చేశాం. రామాయణంలో భారతంలో ఏ మూల ఏముందో ప్రామాణికంగా నిరూపిస్తాను. వాటిల్లో ఎక్కడా లేని కొత్త కొత్త విచిత్రమైన దీక్షలు కలి ప్రభావం అంటిదంటారు. కలిర్ధర్మ వినాశక అని భాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్పాడు. కలిపురుషుడు ధర్మమును నాశనం చేసి ఈ మంత్రదీక్షల్ని పాడు చేయడానికి మంత్రానుష్ఠానం చేసే ఋషుల యొక్క పరంపరను దెబ్బతీస్తే ప్రజలు పాడవుతారు కనుక కొంతమంది దొంగ గురువులు సృష్టిస్తాడు, వాళ్ళల్లో చేరతాడు, వాళ్ళు లేనిపోయినవన్నీ ఇస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించేస్తారు. ఉచ్చరించే ముందు చెప్పాడండి, ఇప్పుడు మీకు ఓ మంత్రం ఉచ్చరించాలంటే
అది పుస్తకంలో ఉంది కాబట్టి చెప్పాను నేను. కానీ పుస్తకంలో లేకుండా ఉండే మంత్రాలు ఉంటాయి కొన్ని, అంటే గురు పరంపరలో నేర్చుకోవాలి. వేదములు మౌఖికం కదా, పుస్తకాలు చూసి నేర్చుకోకూడదు. సంగీతంలో పైన సా కిందరి అంటే ఆ పైన సా ఏమిటి కిందరి ఏమిటి అనేది గురువు దగ్గర నేర్చుకోవాలి కదా. అలాగే మంత్రానికి కూడా ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరము లేనటువంటి మంత్రములైతేనే పురాణములలో చెప్పారు. ఆ మంత్రం అయితే మేము పైకి ఉచ్చరించవచ్చు, ఎందుకని దేవి భాగవతంలో ఉంది కదా. సరస్వతి కవచం ఉంది నవమస్కంధంలో, అది చెప్పమని చెప్పాడు కనుక చెప్పాం. లేదా వసుధామంత్రం ఉంది, ఆ వసుధామంత్రం అందులో చెప్పచ్చు అన్నాడు కాబట్టి చెప్పాం. కానీ అలా చెప్పొద్దు నాయన. నా అశిష్యాయ శిష్యుడు కానివాడికి, శఠాయ అంటే మొండివానికి, నాస్తికాయ వేదములు లేవని వాదించేటటువంటి కమ్యూనిస్టులకి, దాంభికాయ అంటే పెద్ద దంభ అహంకార వేషం వేసేవాడు. దాంభికుడు అంటే కపటత్వం అని అర్థం. వాడి దగ్గర ఏముండదు, చూడడానికి మాత్రం వాడు ఎంత శరీరంతో బాగా ఒళ్ళంతా బూడిద పూసుకుని రుద్రాక్షాదులు ధరించి అమ్మ బాబోయ్ వీడెవడో బేతాళ మాంత్రికుడేమో అనిపించేలా నటించేవాళ్ళు ఉంటారు. రుద్రాక్షలు వేసుకోవడం చాలా పుణ్యమే, కానీ దాని ప్రదర్శన కోసం వేసుకోకూడదు. వీళ్ళు దాంభికులు అంటారు, వీళ్ళకి ఇవ్వద్దన్నాడండి. ఈ శ్లోకం అందులో ఉంది. ఇది దేవీ భాగవతంలో వరాహస్వామి వారు అమ్మవారు భూదేవికి చెప్పిన మాట. మిస్యూజ్ చేస్తారు అది కాబట్టి న్యాయంగా మంత్రములు టీవీలో ఎలా పడితే అలా ఇచ్చేయకూడదు. ఇచ్చే మంత్రములు చేసుకోవడానికి పనికొచ్చి అందరికీ పనికొచ్చేవి మాత్రం ఇవ్వాలి. తర్వాత మంత్రాన్ని అనుష్ఠానం చేసి దాని ఫలితం అనుభవించిన వాడే ఉండాలి. ఇవాళ అంత ఓపిక ఎక్కడుంది? ఆ మంత్రం ఏదో పుస్తకంలో చూస్తాడు, పూర్తిగా అనుష్ఠానం చేయకుండా ఇస్తాడు, అది ప్రమాదం. కాబట్టి ఎంతో అద్భుతమైనది మంత్రం. మంత్ర శబ్దానికి నిర్వచనం ఏమిటి? మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము చెయ్యడం వల్ల రక్షిస్తుంది కనుక మంత్రము అనగా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం ఉంది. అది పదే పదే చేస్తూ ఉంటే ఓం నమో నారాయణాయ అనగా అనగా మనల్ని అది రక్షిస్తోంది, తెలియకుండానే ఆనందం ఇచ్చేస్తోంది, ఎన్నో యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది. అందుకనే రామానుజాచార్యులు వారు, భగవద్ రామానుజాచార్యులు వారు శ్రీరంగంలో గోపురం పైన నిలబడి ఇది పిచ్చి తొక్కులకు చాలా పాడి చేశాడు రంగాలయాన్ని, శ్రీరంగనాథ ఆలయాన్ని. అప్పుడు ఆ ఆలయాన్ని వాడు చచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేసి గోపురం మీద ఎక్కి అందరికీ ఎందుకు చెప్పాడంటే ఇది మననం చేస్తే రక్షిస్తుందని ఆయనకి తెలుసు కనుక తాను అనుష్ఠానం చేసి చెప్పాడు ఆయన. అలా ఎంతోమంది మహానుభావులు అనుష్ఠానం చేసి చెప్పారు. అనుష్ఠానం చేయకుండా అనగా జపం చేయకుండా ఆ మంత్రం యొక్క ప్రభావం అనుభవించకుండా మాత్రం ఉపదేశించకూడదు. అలాగే ఈ మంత్రము అనేది కేవలం ఒకే మంత్రాన్ని జీవితాంతం పట్టుకోవాలా, 2-3 మంత్రాలు ఇలా ఏదైనా అనుష్ఠానం చేయవచ్చు గురుజీ? సాధారణంగా ఒక్క మంత్రం చాలండి. ఇది కూడా ఒక అద్భుతమైన కథ చెప్తాను. చంచలమైన మనస్సు ఉంటుంది. చాలా మంచి మాట అడిగారు. ఒక అద్భుతమైన కథ ఉంది. వ్యాకరణానికి 3 ఋషులు ఉన్నారు. పాణిని, కాత్యాయని, పతంజలిభ్యో అని ఆ వ్యాకరణం చదువుకునేటప్పుడు ఈ 3 తలుచుకుంటాం. మొదట వ్యాకరణం రాసినవాడు పాణిని, ఆ తర్వాత కాత్యాయనుడు, ఈయన దానికి వార్తికం రాశాడు. 3వవాడు పతంజలి భాష్యం రాశాడు. అంటే ఏమిటి? వ్యాకరణంలో ఇకో ఎణచన సూత్రం ఉంటుంది. ఇది సూత్రం, ఇది మీకు అంత తేలిక అర్థం కాదు. మీకంటే నేనైతే సంస్కృతం చదువుకునే వాడికి ఇకో ఎణచి అంటే ఏమర్థం అవుతుంది? అప్పుడు ఏం చేశాడు? దానికి వార్తికం కాత్యాయనుడు రాశాడు. ఇకస్థానే అణస్యాత్ అచి సంహితాయామని. అది కూడా అర్థం కాదని పతంజలి భాష్యం రాశాడు. ఇక్ అంటే ఏమిటనమాట? ఈ ఉ అరు. సంస్కృతంలో అయువున్ అరులుక్ అని వరసగా సూత్రాలు ఉన్నాయి, ప్రారంభ సూత్రాలు. అయువున్ అంటే ఆ చివరి నకారం తీసేయండి. తేలిగ్గా చెబుతాను మీకోసం, ఇది చెప్పకపోతే అర్థం కాదు కనుక. మొదటిది అయువున్, రెండోది అరులుక్. ఈ రెండే తీసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం ఈ సూత్రానికి. అయువుండులో ఆ ఈ ఉ చివర నకార పొల్లుందే, అది తీసేయాలి, దాన్ని ఇత్ అంటారు. తర్వాత అరులుక్ అంటే అరు అలు అక్కు తీసేయాలి. ఇప్పుడు ఇందులో అయ్యుండు నుంచి అరులుక్కులో ఆ లేదు కదా, ఇకో అన్నాడు. ఇక్కు అంటే ఈ ఉ అరు లుక్కులో అరులు వరకు అనమాట. ఈ ఉ అరు అలు ఆ 4గింటిని ఇక్ అంటారు. దానికి ఒక సూత్రం. ఇప్పుడు మన ఎంత అద్భుతమైన సాఫ్ట్వేర్ ఆ రోజుల్లో. ఈ ఊరులో అని మనసార్లు అనక ఈ ఊ అరు అరు అలు అలు అనడం వల్ల ఇక్ అంటే అందులో ఇన్ని ఉన్నాయి. ఇంత సింప్లిఫై చేశారు లాంగ్వేజ్ని. అయ్యుండి అంటే ఈ ఉ అనక్కర్లేకుండా అస్తమాటు ప్రతిసారి ఈ ఉ అనకుండా అన్నంటే అయ్యి ఉన్ను అని ఉన్నాయి అనమాట వరుసగా. అర్థమైందా మీకు? ఆ నకార పొల్లు పెడితే దాన్ని చివరిని దీనికి ఒక సంధానం కోసం పెట్టని ఇత్ అంటారు. ఇది కోడింగ్. అంటే అన్ననగా ఈ ఉ ఉన్నాయిరా అని చెప్పడం.
అరులు కంటే వరుసగా ఈ ఊ అరు అన్ని ఉన్నాయరా అని చెప్పడం. ఈ ఇక్కుకి అచి సంహితాయం అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైతే అతి అన్న పక్కన ఈ కాకుండా అంతము చేరితే అత్యంతము యా వస్తుందిరా. ఇది సూత్రం. ఈ భాష్యం రాసినటువంటి వాళ్ళలో రెండోవాడు వార్తికం చిన్న టీకా రాసిన ఆయన కాత్యాయనుడు. ఆయన అసలు పేరు వరరుచి. ఈ వరరుచి నలుగురు భార్యలు పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో గొప్ప, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే సోషలిస్ట్ ఆయన. కులము వర్ణము వల్ల చాలామంది మనం దెబ్బతింటున్నాం. ఇది ఎప్పటి మాట అడగరే, 5000 సంవత్సరాల క్రితం నాటి మాట. అర్థమైందా? 5000 సంవత్సరాల క్రితం కులవర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆహారం కోసం అలవాట్ల కోసమే ఉండాలి తప్ప పిచ్చి ఉండకూడదని నిరూపించడానికి ఒక బ్రాహ్మణ స్త్రీని, క్షత్రియ స్త్రీని, వైశ్య స్త్రీని, సూత్ర స్త్రీని నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురికి 9 కొడుకులు పుట్టారు. ఆ 9 అన్నదమ్ములు ఆనందంగా పలికేవారు. ఒక రోజున ఆఖరి భార్య కొడుకు పెద్ద భార్య కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఆ పెద్ద భార్య కొడుకు లోపల గంట కొడుతున్నాడు. వదిన అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే, మీ అన్నయ్య సంగతి తెలియదు ఉంది, ఇప్పుడు విఘ్నేశ్వరి పూజ చేస్తున్నాడు అందావిడ. వెంటనే నువ్వు గుణపం పుచ్చుకొని గొయ్యి తవ్వాడు బయట. మళ్ళీ కాసేపటికి ఈ మొత్తం గంటలు అన్నీ అయిపోయి హారతలు అయిపోయాక మళ్ళీ కాసేపటికి ఒక పావు గంటకి మళ్ళీ గంట మోగింది. ఇదేమిటి, ఇందాక హారత అయింది కదా, ఇప్పుడు హారత ఏమిటంటే ఈసారి కుమారస్వామి పూజ మొదలెట్టాడురా. ఈయన మళ్ళీ గొయ్యి తవ్వాడు. మొత్తం మీద ఉదయం 6 గంటలకు కడితే మధ్యాహ్నం 12 అయ్యేసరికల్లా ఆయన లోపల గంటలు వాయిస్తూనే ఉన్నాడు, ఈయన గోతులు తవ్వుతూనే ఉన్నాడు. 12 గంటలకు ఆయన బయటకు వచ్చి, ఏమిటి తమ్ముడు నా ఇల్లంతా తవ్వేస్తున్నావు పెరడంతా అన్నట్ట. దాహం వేసింది అన్నయ్య, మంచినీళ్ళ కోసం నూతులు తవ్వుతున్నాను అన్నట్ట. వెంటనే ఆయనకు మండిపోయింది. ఓరి మూర్ఖుడా, ఇన్ని గోతులు తవ్వే బదులు ఒక్క గొయ్యి తవ్వి ఉంటే నుయ్యి అయ్యేది కదా, నీళ్లు పడేవి కదరా, ఇన్ని గోతులు తవ్వితే ఎక్కడైనా నీళ్లు పడతాయా అన్నట్ట. వెంటనే ఈయన అంత వేగంగా, ఓరి మూర్ఖుడా అదే నీకు చెప్పడానికి గోతులు తవ్వాను, ఇంతమంది దేవతల్ని ఉపాసించే బదులు ఒక్క దేవతను 1 గంట ఉపాసిస్తే ఈ పాటికి నీ కోరికలు తినేవు కదరా, పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అందరికీ చేదస్తంగా నైవేద్యం పెట్టి అందరికీ గంటలు కొట్టి అందరికీ హారతులు ఇస్తూ ఉంటే 12 గంటలు అయ్యింది, పనులు ఏమున్నాయి, భగవద్ అర్చన వేరు, చేదస్తం వేరు, మూర్ఖత్వం వేరు అన్నాడు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం మనకు వ్యాకరణం అందించిన ఒక సంస్కారవంతుడి కొడుకు. ఏది పెద్ద భార్య కొడుకు, చిన్న భార్య కొడుకు. ఇప్పుడు కులాలు ఎత్తకూడదు కాబట్టి చెప్తున్నాడు. బ్రాహ్మణ స్త్రీ పుత్రుడు, ఈయనేమో సూత్ర స్త్రీ పుత్రుడు. ఈయన అంత సంస్కారం ఇచ్చాడు, మన వాళ్ళు అంత గొప్పవాళ్ళని చెప్పడానికి. వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. తమ్ముడు నువ్వు నా గురువు అయిపోయా అన్నాడు. ఆయన ఏమో అహంకరించలేదు. అద్భుతమైన మాట చెప్పావు. ఇన్ని గోతులు బదులుగా ఒకే చోట గొయ్యి తవ్వి ఉంటే నుయ్యి అయిపోయేది, నీళ్ళు వచ్చేవి. అందులో వాళ్ళ ఇంట్లోట 10 అడుగులు తవ్వితే నీళ్ళు వచ్చి పడతాయి. అలాగే ఏదో ఒక మంత్రమును గురువు దగ్గర తీసుకుని యావజ్జీవితం దానినే నమ్మకుండా చేసుకుంటే తొందరగా సిద్ధి పొందుతారు. ఒక్కొక్కప్పుడు కొంతమంది సాధకులకి అంటే ఇతరులకి బోధించడం కోసం 10 మంత్రాలు అవసరం అవుతాయి. అది వీడి కోసం కాదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు ఇతరులకి ఇచ్చేటప్పుడు తాము కొన్ని మంత్రాలు ఎందుకు ఎక్కువ అనుష్ఠానం చేశారు, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎందుకు చేశారు, పూర్వం వ్యాసుడు 7 కోట్ల మంత్రాలు ఎందుకు అనుష్ఠానం చేశాడంటే ఆయనకు గురుకులం ఉంది. శిష్యులందరూ ఒకే రకమైన కోరికతో రారుగా. ఇవాళ నా దగ్గరకు వచ్చేటటువంటి శిష్యుల్లో ఒక్కొక్కడికి బెండకాయ ఇష్టం. ఓ శిష్యుడు ఉన్నాడు రాదని, వాడికి మజ్జిగ ఇష్టం ఉండదు, ఎప్పుడు చారుతో భోజనం చేసి అయితే మజ్జిగ తగ్గుతాడు. ఇప్పుడు వాడికి చారు అంటే ఇష్టం, పులుసు అంటే ఇష్టం. వాడి కూర వేసినా తినలేడు పాపం. వాడికి పచ్చడి చారు అంటే ద్రవమే పెడుతుంది. ఇప్పుడు నా ఇంట్లో నేను కూరే వండుతానంటే పాపం వాడికి అన్నం ఎక్కదు. ఇంకొక చేదస్తుడు ఉన్నాడు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా, అతనికి పెరుగు అన్నం తప్పే పడదు. ఇప్పుడు నేనేం చేయాలి, అందుకని ఏం చేయాలి, కూర వండాలి, పులుసు వండాలి, వీళ్ళ కోసం దెబ్బకాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఇవన్నీ చేయాలి, పెరుగు పెట్టాలి. ఇవన్నీ ఇన్ని కూరలు ఇన్ని పచ్చళ్ళు ఎందుకు చేస్తున్నామంటే అందులో వాడికి ఏది నచ్చితే అది వడ్డించుకుని అది తింటాడు. అవునా? అలాగే గురుకులం పెట్టేటటువంటి ప్రజల్ని బాగు చేయాలనే మహానుభావులైన ఋషులు తమ దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ ఒకే మంత్రాన్ని స్వీకరించరు కనుక ఒకడికి కాలభైరవుడు అంటే ఇష్టం, ఒకడికేమో వసుధామంత్రం ఇష్టం, ఒక్కొక్కడికి బాలామంత్రం ఇష్టం. అందుకని వీళ్ళ కోసం వీళ్ళ జీవితం అంతా త్యాగం చేసి తిండి తెప్పులు మాని రాత్రి కూడా అనుష్ఠానం చేసి ఆ ఫలితం పొంది ఇన్ని మంత్రాలు ఇచ్చారు. కాబట్టి ఒక ప్రయోజనం కోసం అయితే ఎన్ని మంత్రాలైనా స్వీకరించవచ్చు. లోక ప్రయోజనం, స్వప్రయోజనం తాను ధరించాలనుకుంటే ఇన్ని మంత్రములు వద్దు. ఇది వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో చెప్పిన మాట. అద్భుతం, అద్భుతం. సో చాలామందికి క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ గురువుజీ ఈ విషయంలో మాత్రం. అందుకని అంటే ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం కాబట్టి అంత చంచలం అక్కర్లేదు. ఒక గురువు, ఒక అద్భుతమైన గురువు, ఆయన మార్గనిర్దేశనంలో ఒక మంత్రం అది ఉద్ధరిస్తుంది అనేది మీ ద్వారా స్పష్టమైనటువంటి విషయం. అలాగే ఇప్పుడు మీరు ఎలాగో వర్ణము
కులము ఇత్యాది విషయాలు తీశారు కాబట్టి ఇది కూడా ప్రస్తుత సమాజంలో చర్చనీయాంశము, వివాదాస్పద అంశం కూడా. వర్ణ వ్యవస్థ అనేది ఇక్కడ ఏ వర్ణము మరొక వర్ణముకి ఎక్కువ కాదు తక్కువ కాదని మన పెద్దలు చెప్పినప్పటికీ, ఆ విధంగానే సూత్రీకరించినప్పటికీ ఇప్పటికీ పాదాలు తల అని చెప్పి ఏదో ఒక రకంగా వారి మధ్య విభేదాలు సృష్టిస్తూనే ఉన్నారు గురూజీ. అసలు వర్ణము కులము వీటికి సరైన నిర్వచనం వివాదం లేకుండా చెప్పాలంటే ఎలా? అసలు కులం అనే వ్యవస్థ అసలు పురాణ కాలంలో లేదండి. ఫస్ట్ డంకా మీద దెబ్బ కూడా చెప్పేస్తున్నాం. కులము అంటే సమూహం అని అర్థం. ఏమిటి? సమూహం. కాబట్టి ఎవడైనా బ్రాహ్మణ కులం అంటే బ్రాహ్మణులు 10 మంది కలిసి పెడితే బ్రాహ్మణ కులం అన్నారు. అలాగే ఎవరైనా ఓ వర్తకులు పెడితే వర్తక కులము అన్నారు. కులము అంటే గోకులం అంటే అర్థం ఏంటి? ఆవుల యొక్క సమూహం అని. దీన్ని కొంతకాలం పాటు ఎడారి మతాలు మనం పరిపాలించిన కాలంలో కావాలని బలాత్కారంగా మన హిస్టరీలోకి చొప్పించారు. న్యాయంగా అసలు కులం లేదు. ఒక్క వర్ణం వ్యవస్థ ఏమిటి? శ్రీకృష్ణుడే చాతుర్వర్ణం మయా సృష్టం అన్నాడు. గుణకర్మ విభాగశ అనగా చేసే పనిని బట్టి ఆ రోజుల్లో వర్ణం ఏర్పడింది. ఈ వర్ణములలో ఎప్పుడైనా కొట్టుకున్నారేమో చూడండి. ఉదాహరణకి ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడు అయ్యాడు. పట్టాభిషిక్తుడు కాగానే అన్ని వర్ణాల వాళ్ళు అక్కడ కూర్చున్నారు. పెద్దలు, అందులో ముఖ్యులంతా కూర్చున్నారు. ఎందుకంటే ఒకేసారి ఊరంతా రాలేరు కనుక ఒక్కొక్క వర్ణాలకు సంబంధించిన వాడు వాళ్ళందరినీ అయ్యా మీ సలహా ఏమిటి, మీ సలహా ఏమిటి, మీ సలహా ఏమిటి అని అడిగాడు. చిన్న విషయాలకు కాదు, నేను ఆశ్చర్యపోతున్నది అన్ని విషయాల్లోనూ. ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళిపోతానన్నాడు. నాయన ఇంకా నా కొడుకుల వల్ల మీకు అన్యాయం జరిగింది, మీ దగ్గర పడి ఉండలేకపోతున్నాను, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని ప్రాణం విడిచిపెడతానంటే ధృతరాష్ట్రుడిని పెద్ద నాన్నగారిని అడవికి పంపొచ్చా లేదా అని తన నిర్ణయం తీసుకోవచ్చు కదా. మొత్తం ఆనాడున్న వర్ణ వ్యవస్థలో చాతుర్వర్ణాల వాడిని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాడు కూర్చున్నాక తను కూర్చున్నట్టు. ఎందులో ఉంటుంది ఇది? ఆశ్రమవాసపురంలో ఉంటుంది. నాకు అసలు కళ్ళు చెమర్చేయి. అది కదా గొప్పతనం అంటే. రాజు లక్షణం కూడా. మహారాజు అంటే ఎంత గొప్పగా ఉన్నాడో చూపించాడు ఆయన. పెద్దలారా అందరికీ నమస్కారం. మీ అందరూ మీ మీ వృత్తులు చేస్తూ మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ అందరూ ఉన్నారు కాబట్టి మేము బతుకుతున్నాం. మీరు మా శరీరంలో అవయవాలు. అక్కడ ఉద్దేశం ఏంటంటే తల లేదు, వాడి మొహం కాళ్ళు లేదు. తల అంటే ఆలోచన. ఉదాహరణకి ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారనుకోండి, ఆ రోజుల్లో మంత్రుల యొక్క మంత్రాంగంతో రాజ్యం నడవాలి. ఇప్పుడు మినిస్టర్స్ లాగా ఆ రోజుల్లో మంత్రులు. పాదములు, ఊరువులు, లేకపోతే చేతులు, లేకపోతే శిరస్సు అనే విషయం మాత్రం మనం అనుకున్నట్టుగా ఏవో కాళ్ళు లేకపోతే చేతులని కాదు. అయినా కాళ్ళు తక్కువ ఏంటండి? కాళ్ళు లేకుండా ఎక్కడికైనా అడగలమా? చేతులు లేకపోతే పని చేస్తామా? కేవలం తల ఉంటే ఉపయోగం ఉంది. ఇందులో శరీరంలో ఈ శరీరం అంతా నాది. ఏది లేకపోయినా నా శరీరంలో ఏది లేకపోయినా నేను ఇబ్బంది పడతాను. కానీ ఇందులో గూఢార్థం ఏమిటంటే ఎవరైనా తెలివితేటలతో పనిచేస్తే అటువంటి వాడిని ఏమన్నారు? శిరస్సుతో పోల్చారు, శిరస్సు నుంచి పోల్చారన్నారు. ఇప్పుడు అందరం శిరస్సుతో పనిచేస్తున్నాం. మన ఇంట్లో మనం బుర్రతో ఆలోచించి పనిచేస్తున్నంతకాలం మనందరం బ్రాహ్మణులమే. మనం అడవికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు, లేకపోతే పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి శత్రువులతో యుద్ధం చేసినప్పుడు అందరం కూడా క్షత్రియులు. అందుకే అశ్వత్థామ క్షత్రియుడు కూడా అయ్యాడు. గో సంరక్షణ మొదలైనవి చేస్తూ ఎంతోమందికి ఉపకారం చేస్తున్న మహానుభావులైన వర్తకులందరూ కూడా వాళ్ళు కాసేపు మనం ఆ పని చేస్తే మనం వర్తకులమే, మనం కూడా వైశ్యులమే. అలాగే ఎంతోమందికి ఉపకారం చేస్తున్నటువంటి రైతులు వీరందరూ కూడా శూద్రులే. నేను కాసేపు మాకు పొలం ఉందండి. మా చిన్నప్పటి నుంచి మాకు 1000 ఎకరాలు పొలం ఉండేది. నాన్నగారు 1000 ఎకరాలు, మా పెద్దనాన్నగారు 1000 ఎకరాలు దానం చేశారు. ఏది ఆ రోజులో 1932లో. మేము మొన్న కాకినాడ దగ్గర రామేశ్వరం పెడితే అక్కడ మీ పెద్దలు ఇచ్చిన దాన పట్టా అని ఆ పట్టా చూపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందో. 1000 ఎకరాలట ఆ రోజులు కనిపించినడికి. ఎవరికో తెలుసా? మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటున్న వాళ్ళందరికీ పోయాం. అది ఆ రోజుల్లో రెవల్యూషన్ అంటే లేని వారికి అందరికీ ఇచ్చేసారు. మొత్తం పాపం ఇచ్చి ఏమీ లేకుండా వచ్చేసారు. తర్వాత ఏదో మేము కష్టపడి ఆ జంగారెడ్డిగూడెం దగ్గర మా పీఠం కోసమని ఒక 3.5 ఎకరాలు పొలం సంపాదించాం. అప్పుడప్పుడు నేను వ్యవసాయం చేస్తాను. చేసినప్పుడు నేనే రైతుని. కాసేపు గోవుల్ని పోషిస్తే అప్పుడే నేను వైశ్యుడిని. నేను కూడా ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు వయస్సు పెరగడం వల్ల అయితేనేమి ఇప్పుడు ఎక్కువ అనుష్ఠానం మీద దృష్టి వెళ్ళింది. కానీ పాకిస్తాన్ బోర్డర్కి యుద్ధం చేయాలనిపించి బాణ విద్య నేర్చుకున్నానండి. నేను బాణాలు వేసుకునేవాళ్ళు మా చిన్నప్పుడు చక్క. కేవలం నాకు ఆ బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేయాలని కోరిక ఉండేది. అది తీరలేదు. మిలిటరీలో చేరాలి, దేశ రక్షణ చేయాలని. వ్యాయామం మీకు వీలుంటే ఆసనాలు కూడా వేసి చూపిస్తాను. కొన్ని ఉంటాయి అద్భుతమైనవి. అవన్నీ నేర్చుకున్నాం. కాబట్టి అప్పుడు నేనే క్షత్రియుడిని. ఇప్పుడు పురాణం చెబుతున్నప్పుడు విప్రుణ్ణి. ఈ విధంగా 4 వర్ణములు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. కరెక్ట్. కాబట్టి తెలియక మనల్ని విభజించడానికి పన్నిన కుట్రలో పడకండి. సరే, కొంతమంది దీన్ని అజ్ఞానంలో ఇందులో మనలో తప్పులు లేవని అన్నాండోయ్. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చాయి మనలో. విడదీసేసి దూరంగా పెట్టి కొన్ని తప్పులు చేశారు. దాన్ని ఒప్పుకోవాలి. కానీ అది మనకు ధర్మం చెప్పింది కాదు కదా. కాదు, ధర్మం వికారం అంతే. మనిషిని అలా దూరం చేయమని చెప్పలేదు ఎక్కడ.
వికారములను దూరం చేయమని చెబితే అది కర్మగాలి కొన్ని చోట్ల కొంతమంది చేశారు. ధర్మశాస్త్రంలో మాత్రం చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. అసలు శంకరుడు ఎంత బాగా చెప్పాడండి. వారి పిచ్చివాళ్ళలారా, నీవు ఏ కులమని పేరు పెట్టుకున్నా, ఏ వర్ణం అనుకున్నా, వాడు చండాలుడైన ద్విజుడైన సర్వము పరబ్రహ్మాన్ని గ్రహించిన వాడు గురువు నాకు గురువు అన్నాడు ఆయన. ఆ రకంగా ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన ప్రక్రియలు సాధించారు. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థ కేవలం గుణకర్మ విభాగశమే తప్ప కొట్టుకోకూడదు, ఐకమత్యంతో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా రాగానే ముందు ఆ తోకలతో పిలుచుకోవడం, కార్తీక మాసం వస్తే తోకలో పెట్టుకుని వాటితోటే భోజనాలు పెట్టుకుంటే ఎలాగ మరి? అది అన్యాయం. ఈ విషయంలో మేము కూడా మా పీఠంలో అందరినీ ఎంతో ప్రేమగా చూస్తున్నాం. మేము సన్మానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణం, పవిత్రత, వాటినే చూస్తున్నాం మేము. అందులో ఇంతవరకు మా పీఠంలో సన్మానం మా ద్వారా పొందినటువంటి వాళ్ళంతా నా ఉద్దేశంలో వాళ్ళు కారణజన్ములు, ఋషులు లాంటి వాడే. ఇప్పుడు దూరపల్లి ప్రభాకర శర్మ గారు, హిందూ జనశక్తి లలిత కుమార్, మన సొక్కల కరుణాకర్, అలాగే నా భారతవర్ష శివప్రసాద్, ఇలాంటి వాళ్ళంతా కూడా ధర్మం కోసం నిలబడుతున్నటువంటి వాళ్ళు వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు. అందరి పేర్లు చెప్తే ఇప్పుడు వాళ్ళు మన ఇంటర్వ్యూ అంతా వాళ్ళ పేర్లతో నిండిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎదురుగుండా కొంతమంది పేర్లు చెబుతున్నాం. ఎంతమంది. అలాగే దర్శనం శర్మ గారు. ఇక్కడెక్కడన్నా పక్షపాతం ఉందా? మీరే చూశారు మొన్న ఒక సహస్రావధాని, ఒక విలేకరి, అవునా? ధర్మం కోసం నిలబడుతున్నటువంటి ఒక ఛానల్ మనిషి, ఒక అవధాని, అంటే ఒక పండితుడు, ఆ రంగంలో పండితుడు, ఒక ఈ రంగంలో పండితుడు. అలాగే ఓసారి అయితే మేము ఓ పోలీస్ ఆఫీసర్ని పిలిచాం. ఆ పోలీస్ ఆఫీసర్ గారు వాళ్ళని ఏమంటారు, స్పెషల్ కమాండోస్, నక్సలైట్లు చంపడానికి పెడతారు. విశాఖపట్నం దగ్గర ఆ మధ్యన పాపం మీకు తెలుసు కదా, శ్రీకాకుళం దగ్గర చాలామంది చచ్చిపోయారు, నదిలో పడిపోయి డ్యాము దగ్గర. అందులో బతికిన ఆయన ఒక కమాండో. పేరు చెప్పకూడదని ఒక నియమం ఉంది కనుక వాళ్ళ పేరు చెప్పట్లో. ఆయన భార్య చాలా ఉత్తమురాలు. మొన్నే వాళ్ళ అబ్బాయికి అందరికీ పెళ్ళి అయిపోయి కొంచెం ఆయన రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చాడు. ఆయన చెప్పాడు, కేవలం మీరు చెప్పిన పురాణములు మమ్మల్ని ఇన్స్పైర్ చేసేయండి. 1993 నుంచి మీ పురాణాలు విన్నాను, అందుకే నేను ఆ స్పెషల్ కమాండోస్లో చేరి దుర్మార్గులు ఏరిపారేస్తున్నాను, ప్రాణాపాయ స్థితికి వెళ్ళి కూడా మీ దేవులు బతికాను అన్నారు ఆయన. నా దేవులు ఏంటంటే ఆ పరమాత్మ రక్షించాడు అన్నాను. ఆయనకు సన్మానం చేసాము. ఆయన ప్రొఫెషన్ కొన్ని ప్రొఫెషన్లు చెప్పకూడదట బయటికి, ఎందుకంటే ఈ నక్సలైట్లు ఆ టైంలో వచ్చి వాళ్ళు ఏదో చేయొచ్చు, ఇదో సమస్య ఉంది, అందుకని ఆ కాసేపు అక్కడ చెప్పొద్దన్నారు ఆయన. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా ఏ రంగములలో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ మనం సన్మానించాలి. రైతులు జవానులుగా ఉండి బోర్డర్లో ఎంతమంది ప్రాణం విడిచిపెడుతున్నారండి. ఇప్పుడు కదా ఈ 10 ఏళ్ళుగా మనం 2014 నుంచి హాయిగా మిలిటరీ వాళ్ళకి గుళ్ళు ఇస్తున్నాం, వాళ్ళని లెక్క అడగట్లేదు. అంత పూర్వం అంతా ఎప్పుడు కూడా వాళ్ళు కాల్ చేస్తుంటే వీళ్ళు చేతులు కట్టుకోవాలి, తుపాకీ కూడా లెక్కలు చెప్పనేవారు. నేను అవన్నీ విని మతిపోగొట్టుకున్నాను. ఆ మిలిటరీ వాళ్ళు చెబుతుంటే మతిపోయిందనమాట నాకు. ఏం యుద్ధం చేస్తామంటే చచ్చిపోతున్నాం అనేవారు పాపం. కాబట్టి వాళ్ళందరికీ మనం సన్మానం చేయాలి. అక్కడ కులం వ్యవస్థ కాదు, వాడు మన భారతీయుడు, వాడు మన దేశానికి సంబంధించినాడు, మన పౌరుడు అనుకోవాలి. అప్పుడు వాడు జ్ఞాని అవుతాడు. ఇంకొక విషయం, పరాశర సంహిత ఒకటి ఉన్నది. హనుమంతుడి చరిత్ర అద్భుతంగా రాశాడు పరాశరుడు. వ్యాసుడు అన్ని పురాణాలు రాసేస్తే వాళ్ళ నాన్నగారు వచ్చి, ఆయన అన్నీ నువ్వే రాస్తే లాగా ఆంజనేయుడి చరిత్ర రాసే బాధ్యం నాకు అన్నాడు. సరే అన్నాడు ఆయన. అందులో ధ్వజదత్తుడు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప పండితుడు, వేద పండితుడు. పాపం దారిద్ర్యం పట్టుకుంది. ఆయన నైమిశారణ్యం వెళ్ళాడు. అక్కడ పుష్కరుడనే ఒక ముని ఆయనకి ఓం హరిమర్కటమర్కటాయ నమః అని ఒక మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం చేస్తే హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది, నీ కర్మ తొలగుతుంది, ధనం వస్తుందంటే ఈయన మంత్రం చేశాడు. ఏడాది పాటు మంత్రం చేస్తే ఆయనకి హనుమంతుడు కనపడలేదు, కనీసం తోక కూడా కనపడలేదు, తోక చివర కేశవు కనపడలేదు, ఏ ప్రయోజనం లేదు. దాంతో రోజు గురువుగారిని తెగతిట్టుకునేవాట, దిక్కుమాల గురువు దొరికాడు నాకు ఈ పుష్కరుడు, ఈ నైమిశారణ్యం రావడం దండగా, ఎంతకంటే ముష్టెత్తుకున్న డబ్బు వచ్చేది, వ్యవసాయం చేసుకుంటే ధనం వచ్చేది అనుకునేవాట. సంవత్సరం పాటు రోజు గురువుని తిట్టుకుంటూ ఏడుస్తూ, అలాగని మంత్రం వదలలేడు. ఇదో బలహీనత కొంతమందికి, వదిలేస్తే బెడిసికొడుతున్నామని భయం. ఇలా ఉండగా ఒక రోజున అక్కడికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి, ముక్కు తప్పడైపోయి, రసి కారిపోతూ చావడానికి సిద్ధంగా ఉన్న ఆ కుష్ఠరోగం పరాకాష్ఠకి వెళ్ళినటువంటి వాడు వచ్చాడు. వాడు బోయేవాడు, వేటాడేటటువంటి వాడు. వాడు వచ్చి ఈ ధ్వజదత్తుడికి నమస్కరించి, అయ్యా ఇక్కడ ఎవడో పుష్కరుడనే గురువు ఉన్నట్ట, ఆయన మంత్రం ఇస్తే తొందరగా ఫలిస్తుందిట, నేను బోయేవాడిని, రోగం ఎక్కువైపోయింది, ఈ రోగం నుంచి బయటపడడానికి ఆయన దగ్గరికి వచ్చాను అంటే, ఆయన ఎగాదిగా చూసి, నేనే పిచ్చాడంటే ఇంకో పిచ్చాడు నువ్వు తయారైనట్టున్నావు,
మంత్రం నాస్తి గురుర్నాస్తి నాస్తి నాస్తి ఇతి మే మతి. నా దృష్టిలో మంత్రం లేదు, శాస్త్రం లేదు, ఇదంతా భ్రమ అనిపిస్తోంది. ఇంకా ఉందనుకుంటే ఏ గురువు దగ్గరికైనా వెళ్ళు కానీ ఆ పుష్కరుడి దగ్గరికి వెళ్ళకు, వాడు దొంగ, నాకు ఇచ్చిన మంత్రం ఏడాదైనా ఫలించలేదు అన్నాడు. మన వాళ్ళ లక్షణం ఏంటంటే ఏదొద్దంటే అదే చేస్తారు. వాడి దగ్గరికి వెళ్ళొద్దు అనగానే ఈయన అటు చూసి ఏమో నువ్వు అలా చెబుతున్నావు కానీ ఆయన అంటేనే నాకు ఇష్టంగా ఉంది అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. మనకు పాతకాలం సినిమా కథల్లో నాయన అన్ని గదుల దగ్గరికి వెళ్ళు, ఆ గది తలుపు తీయద్దు అంటుంది కీలుగుర్రంలో. నాగేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళి తలుపు వేస్తాడు. అలా ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆ పుష్కరుడు రాగానే రా కూర్చో అంటే, అయ్యా నాకు రోగంగా ఉంది మంత్రం ఇవ్వండి అనగానే ఈయనకు ఒక అనుమానం వచ్చింది. వీడు వేటాడి పశ్చిమాంసం తినేటటువంటి బోయేవాడు కదా, వీడికి మంత్రం ఇవ్వవచ్చా? వెంటనే వాడు ఎదురుకుండా మాట అంటే పాపం వాడిని బాధ పెట్టినట్టు అవుతుంది. అందుకని పక్కకి వెళ్ళి హనుమంతుడిని తలుచుకున్నాడు. టక్కున హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన, భక్తి కలిగిన వాడికంటే ఈ ప్రపంచంలో మంత్రం పుచ్చుకోవడానికి అర్హుడు మరొకడు లేడు. ఆ ధ్వజదత్తుడికి నమ్మకం లేదు, వీడికి నమ్మకం ఎక్కువ ఉంది. ఎవడైనా సరే విశ్వాసం కలిగి నేను భగవంతుడిని నమ్ముతున్నాను అనుకుంటే వాడు ఏ వృత్తిలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా వాడికి మంత్రం ఇవ్వచ్చు అని హనుమంతుడు చెప్పాడు. ఇది ప్రామాణికమైన పరాశర సంహితలోని కథ. వెంటనే ఈయనకి అదే మంత్రం ఇచ్చాడు. ఆయనకి ఏ మంత్రం ఇచ్చాడో ఆ మంత్రం గాలవుడికి ఇచ్చాడు. ఇచ్చే ముందు ఏమన్నాడు తెలుసా? ఇక్కడుందని వాడి కోసం వెరుపు. ఎదురుగుండా నైమిశారణ్యంలో గోమతి ఉంటుంది, అది నదం. తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తే నదం అంటాం, పడమర నుండి తూర్పుకి వెడితే నది అంటాం. అంటే గంగా గోదావరి ఇవన్నీ కూడా పడమర నుంచి తూర్పుకి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తాయి. అవి నదులు. గోమతి, తపతి, నర్మదా ఇవన్నీ తూర్పు నుండి పడమరకు వెళ్ళి పశ్చిమ సముద్రం ద్వారక దగ్గర అరేబియా సముద్రం అంటారు కానీ అది అరేబియా సముద్రం కాదు, పశ్చిమ సముద్రం పవిత్ర సముద్రం, అందులో కలుస్తాయి. ఇవి నదములు. ఆ నదంలో స్నానం చేసిరా మంత్రం ఇస్తానంటే ఆయన అన్నాడు, గురువుగారి పాదాలు కడగ్గా వచ్చిన నీరే గొప్పదంటే అదే గంగా, అదే గోదావరి, అదే చర్మణవతి, అదే గోమతి అని ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమీద చల్లుకున్నాడు. గురువుగారికి ఆశ్చర్యం కలిగింది వీడి భక్తికి. వెంటనే మంత్రం ఇచ్చాడు. ఒక్క పూట గురువుగారు ఇంచుమించుగా ఏ మధ్యాహ్నం 12ంటికో ఇస్తే మంత్రం సాయంత్రానికి హనుమంతుడు ప్రత్యక్షమైపోయాడు ఆయనకి. అంటే ఎంత భక్తో. వెంటనే హనుమంతుడిని ఆయన అద్భుతంగా ప్రార్థించాడు. ఆంజనేయమతి పాటలా నన్నం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అని ప్రార్థించగానే, నాయన నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకో కొన్ని దొంగతనాలు చేసి కొందరు హత్య చేసావు, ఆ హత్యా పాపమే ఈ రూపంలో పట్టుకుంది. అయినా గురుభక్తితో ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళే నదీ జలం అనుకుని నెత్తిమే చల్లుకోవడంతో సగం కర్మ తొలగింది, మిగతా కర్మ మంత్రానుష్ఠానంతో తొలగింది అని చేత్తో నిమరగానే అందంగా నిగనిగలాడిపోతూ పరమసుందరాకారుడు అయిపోయాడు. గురువుగారి దగ్గర సెలవు తీసుకుని, అంటే వెళ్ళడం ఇష్టం లేకపోయినా గురువుగారికి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే ఎలాగా అనడం వల్ల ఇంటికి బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే ధ్వజదత్తుడు కనపడ్డాడు. అప్పుడు ధ్వజదత్తుడు మా గురువుగారిని తిట్టాడు, ఈ పాపాత్ముడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని పక్కన చెడబోతుంటే వాడు చూసేసాడు. చూసి వరే ఇలా రారా అన్నాడు. సరే తప్పదు కనుక వెళ్ళాట. ఇందాకటి దాకా కుష్ఠరోగంతో ఉన్న నువ్వు ఎలా ఇంత అందంగా మారావని అడిగితే ఆ గురువుగారి అనుగ్రహం అన్నాడు ఆయన. దాంతో ఈయన వాడిని పంపి గురువుగారి దగ్గరికి వచ్చి, చాలా పెద్ద కథను కూడా ఒక్క ముక్కలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, వాడికి మంచి మంత్రం ఇచ్చి నాకు చెడ్డ మంత్రం ఇస్తావో దొంగ గురువు అన్నట్టు. ఆయన నవ్వి పిచ్చాడా, వాడికి నీకు ఒకే మంత్రం ఇచ్చానరా, కానీ నీకు వాడికి తేడా, నీకు మంత్రం మీద నమ్మకం ఉన్నా గురువు మీద నమ్మకం లేదు, చంచలత్వం ఎక్కువ. అందువల్ల పండితుడు అయ్యుండి కూడా వాడికున్న పవిత్రత నీకు లేదు. వాడు బోయేవాడైనా భగవంతుడిని నమ్మాడు, గురువుని నమ్మాడు, మంత్రాన్ని నమ్మాడు. కాబట్టి పుట్టుకతో సంబంధం లేదు నాయన, అనుష్ఠానం చేయడానికి ఆ వ్యక్తిలో నమ్మకం ఉండాలి, పవిత్రత ఉండాలి, దాని మీద విశ్వాసం ఉండాలి అన్నాడు. ముఖ్యం. ఎంత గొప్ప చూడండి, ఒక బోయబడి వెంటనే బాగుపడ్డాడు. అప్పుడు వెంటనే ఈయన కూడా తప్పు తెలుసుకుని మళ్ళీ గురువుగారి కాళ్ళు గడిగి అదే మంత్రం పుచ్చుకున్నాడు. ఈసారి 3 రోజుల్లో హనుమత్ దర్శనం పొందాడు. ఆయనలో పూటలో అవ్వలేదు, పాత పాపం కొంత ఉంది కనుక 3 రోజులు పట్టింది. కాబట్టి ఇవి తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు. ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడా అన్నది కాదు, మన వాళ్ళు మన ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో ఆలోచించారు. మంత్ర అనుష్ఠానానికి పవిత్రత మూల కారణం అన్నారు. కానీ ఆహార నియమాలు అవి లేకపోతే ప్రమాదం. కాబట్టి ఆ జపం చేసేటప్పుడు మాత్రం ఆహారాది నియమాలు ఉండాలి. ఇప్పుడు ఏదో శివరాత్రి వచ్చిందనుకోండి, ఆ రోజు నేనేమో మాంసం తినేసి కళ్ళు తాగేసి పూజ చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఏం భక్త కన్నప్ప మాంసం పెట్టాడు కదంటే, భక్త కన్నప్ప మాంసం పెట్టడం మీద కన్ను ఇచ్చాడు, నువ్వు కన్ను ఎందుకు ఇస్తావు? పన్ను కూడా ఇవ్వలేవు. పోల్చుకునేటప్పుడు మనం
కన్నప్పతో పోల్చినప్పుడు కన్నప్ప మాంసం పెడితే శివుడు తిన్నాడండి కాదనను, కానీ కన్నప్ప కళ్ళు పీకి ఇచ్చాడే, నువ్వు కళ్ళు ఇస్తావా? ఇవ్వవే. కాబట్టి ఆయనతో పోల్చుకోవద్దు. మన లెవెల్ మంది, ఆయన స్థాయి అయింది. మనం నియమాలు పాటించవలసింది. సరిగ్గా ఇక్కడే మనకి రాముడు కృష్ణుడు వీరి యొక్క ఉదాహరణలు కూడా తీసుకొస్తూ ఉంటారు గురూజీ. వారు మాంసాహారులు కదా, మీరు ఇప్పుడు ఎందుకు మాంసాహారుల్ని వేరుగా చూస్తున్నారని. ఇక్కడ నిజంగా ఆహారం అనేది ఎక్కడ ఎప్పుడు మన జాతిలో ఒక పెద్ద విభేదాలు కానీ దాన్ని ఏమంటారంటే గొడవలకు కారణం కాలేదు. అది సహజంగా ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది వారి యొక్క. కానీ ఇక్కడ రాముడిని కృష్ణుడిని తీసుకొచ్చి మేము గోవు మాంసం తింటామని ఇలా రకరకాల వికృతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అసలు రాముడు కృష్ణుడు మాంసాహారం దీనిపైన ఎలా చెప్పాలి? ముందు రాముడి సంగతి తీసుకుందాం. అయోధ్యాకాండ వరకు రాముడు ఏం తిన్నాడనే విషయం మనకు అసలు ఎత్తలేదు వాల్మీకి. ఒక్క అయోధ్య, అరణ్యకాండం, ఈ 2 కాండంలోనూ, తర్వాత సుందరకాండలో హనుమంతుని ద్వారా ఈ మాంసాహార ప్రసక్తి వచ్చింది. రాముడు అయోధ్యాకాండంలో వనవాసానికి వెడుతున్నప్పుడు ముందు గుహుడు కలిశాడు కదా, ఆ గుహుడు పాపం పళ్ళు తేనె తీసుకొచ్చాడు. గుహుడు అంటే నాకు చాలా ఇష్టం. శబరిని కౌగిలించుకున్నాడు, గుహుడిని నా తమ్ముడు అన్నాడు. ఆయన దగ్గర ఉన్నవాళ్ళంతా కూడా అడవుల్లో ఉన్నవాళ్ళే కదా. ఆయన త్యాగాన్ని ఏమన్నాడు తెలుసా? కుశ చీరాజినధరం ఫలమూలాశినంచమాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం. ఇది రామాయణంలో అయోధ్యాకాండంలో 50వ అధ్యాయంలో 44వ శ్లోకం. నేను ఈ అడవిలో ఉన్నంతకాలం కుశ నా చీరాజనధరం, కుశలు అంటే దర్భలు, నార చీరలే కట్టుకుంటాను. దర్భలతోటి నారలతోటి తయారు చేసిన చీర అంటే వస్త్రం ఉండేది. సంస్కృతంలో చీర అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కట్టుకునే చీర కాదు. పూర్వం చీర అనే పదార్థం ఆడవాళ్ళు కట్టుకునేవారే, ఆ చీర కాదు ఇది. వస్త్రం. నేను నార చీరలు కట్టుకుంటాను. అది మొదటి మాట. ఫలమూలాశినంచమాం, పళ్ళు దుంపలే తింటారు. మూలం అంటే అడుగున భూమిలో పుట్టే వాటిని మూలములు అంటారు. అందులో చిత్రకూట పర్వతం దగ్గర కందమూలములు నమ్ముతారు. మీరు వెళ్ళే ఉంటారు కదా, వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళాలి. అందులో మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు రేపు మార్చిలో అయోధ్యలో రామాయణం చేశాక అందరినీ చిత్రకూటానికి తీసుకెడుతున్నాను. అసలు చిత్రకూట పర్వతం జీవితంలో ఒకసారైనా చూడాలి. పైకి కొండెక్కితే అక్కడ ఆంజనేయుడి గుడి ఉంటుంది కదా, ఆ గుడి దాటి పైకి ఎడితే పైన మైదానం, 1,00,000 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు అక్కడ. అక్కడ అన్నమాట భరతుడు రాముడు కలిశాడు. కింద నుంచి చూస్తే మనకు తెలియదు. ఆ మధ్యన ఎవడో నాస్తికుడు అడిగాడు, ఏమంటే ఆ కొండ చూస్తే కింద నుంచి చూస్తే ఏం కనపడదు, దాని మీద అంతమంది సైనికులతో భరతుడు ఎలాగా రాముడితో సమాగం అయ్యాడు అంటే, నాతో రానైనా నేను చూపిస్తానన్నాను. పైన 1,00,000 మంది కూర్చోవచ్చు మైదానం, పైన స్కూల్ కూడా ఉంటుంది, అందుకనే చిత్రకూటం అన్నారు అనమాట. ఇప్పుడు 7 కొండలు కూడా కింద నుంచి చూస్తే మీకేం కనబడుతుంది? పైన పెద్ద పట్టణమే లేదు, స్వామివారి గుడి చుట్టూతో షాపులు, అసలు ఎంత దూరం ఉందండి, అవునా? అలాగే చిత్రకూట పర్వతం మీద గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అది ఒక్కటి మధ్యప్రదేశ్ బార్డరు. ఆ కూటానికి కొద్ది ముందు ప్రాంతం అంతా ఉత్తరప్రదేశ్, యూపీ, ఎంపీల యొక్క మధ్యలో ఉందన్నమాట. అది అక్కడ మందాకిని ప్రవహిస్తుంది. అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఆ చిత్రకూటం దగ్గర ఈ కందమూలాలు అమ్ముతారు. ఎంతంత దుంపలు ఉంటాయి, వాటి కత్తితో ఇలా కోసి, అంతా మనం తినలేము, ఆ రోజుల్లో తిన్నారు కానీ ఇంతంత ముక్కలు అమ్ముతారు. ఆ ముక్క తింటే లైట్గా నాలుక మీద దురద పెడుతుంది, కానీ ఎక్కువ దురద పెట్టదు, మంచి రుచిగా ఉంటుంది. మీరు అసలు అన్నం తినక్కర్లేదు ఒక పూటంతా, దాహం ఉండదు, ఆకలి ఉండదు. అవి కందమూలాలంటే. ఇలాంటి పళ్ళు కందమూలాలే తింటాను. ధర్మమునందు నేను ఇలాగ ఉంటానని గ్రహించుము, విద్ధి తెలుసుకొనుము. తాపసం వనగోచరం, అడవుల్లో ఉండేటటువంటి వాడు ఎలా ఉంటాడో అలా తపస్విగా ఉంటాను అన్నాడు. అంటే ప్రతిజ్ఞ చేశాడు కదా, పళ్ళే తింటాను అన్నాడు. ఇంట్లో ఏం తిన్నాడో వాల్మీకి రాయలేదు. వనవాసం చేసినప్పుడు మాత్రం నేను పళ్ళే తింటాను, కందమూలాలే తింటాను, ఇది నా ధర్మము అని స్వయముగా అయోధ్య కాండములో మహానుభావుడు 2 సార్లు చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత అరణ్యకాండంలో ఆయన తిన్నాడు అని ఒక శ్లోకాన్ని ప్రమాణంగా చూపిస్తారు వాడు. ఎందుకుట? సీత, ఈ జింక మాంసం చాలా మెత్తగా ఉంటుంది, ఈ మాంసం ఇలా ఉంటుందని వర్ణించాట. అలా వర్ణించాడు కాబట్టి ఆయన తిన్నాడని గ్రహించమని ఎవడో వ్యాఖ్యానం అనమాట. అది ఉట్టి భ్రమ. ఎందుకంటే నేను అన్నం తినకుండా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి అభిషేకం చేస్తున్నప్పుడు ఎదురుగుండా పళ్ళు పెడతారు. నేను నిజంగా ఆ గెలలో ఒక్క పండు తినలేదు, కానీ మా వాడిని పిలిచి ఈ పళ్ళు బాగుంటారు అంటాను. ఎందుకంటే
నాకు ఆ పండు చూడగానే తినకపోయినా అది రుచిగా ఉండదని తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. ఇది సామాన్య మానవుడిని అయ్యుండి మానవుల మధ్యలో తిరుగుతూ బతుకుతున్న రక్తమాంసాలతో ఉన్న మానవుడిని నాకే తెలుస్తుంది. రామచంద్రుడు వంటి ప్రభువుకి తెలియడం ఆశ్చర్యం ఉందండి. ధర్మాత్ముడు ఆయన. ఆ కాలం వేరు కదా. ఇప్పుడు మీకు కొన్ని చోట్లకి వెళ్ళగానే ఈ ఏరియా బాగుంది అనిపిస్తుంది, మీరు ఆ ఏరియాలో తిరగలేదుగా, కానీ ఎందుకో తెలియదు, అవునా, మనస్సుకు శాంతి అనిపిస్తోంది. అది మానసిక శక్తి. పైగా అది ఆయన నేను తిన్నానని ఎక్కడ చెప్పలా. ఈ జంతువులు ఈ మాంసం ఇలా మెత్తగా ఉంటాయి అంటే ఊహ అన్నమాట. ఇంకొకటి చెప్పాలి, అది చెబితే కానీ పూర్తి అర్థం కాదు. నరక వర్ణన ఉంది కదా మహాభాగవతంలో మొదలైన పురాణాల్లో. ఆ నరక వర్ణన ఎంత ఆశ్చర్యకరము అంటే ఆశ్చర్యకరమైనటువంటిది. అంటే నేను తప్పనిసరిగా చెబుతున్నాను. మానవులు కలియుగంలో మేకలు, కుక్కలు మొదలైన పశువులతో సంభోగం చేస్తారు. వావి వరసలు లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ శిక్ష ఉంటుంది. వాళ్ళు ఇలా చేస్తారని వ్యాసుడు మొత్తం తెగవర్ణించాడు. మీరు ఈసారి వీలుంటే ఎప్పుడన్నా ఆ ప్రత్యేకంగా దాని మీద తీసుకుని ఆ పుస్తకం చూపిస్తాను, చూడండి. అసలు ఈ పశు సంభోగం అడవిలో తపస్సు చేసుకుంటూ అసలు స్త్రీతోటే సంబంధం లేకుండా తిరిగే వ్యాసుడు ఎలా కనిపెట్టాడంటారు? పోనీ ఆయన ఏమైనా చూశాడా? మానవులు ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారని అవే ఇప్పుడు మనకి చూపిస్తారు దిక్కుమాలం అని. అసలు ఎలా తిరుగుతున్నారో వర్ణించలేకపోతున్నాం మనం. అందులో ఆనాడు ఆయన రాసినవన్నీ కనబడుతున్నాయి. ఆడవాళ్ళు ఆడవాళ్ళ మీద పడతారు, మగవాళ్ళు మగవాళ్ళ మీద పడతాడు, కృత్రిమంగా శరీరాన్ని సంతృప్తి పరుచుకుంటారు. లాంటివి రాసి రాసి వీళ్ళందరికీ నరకములు వస్తాయని వర్ణిస్తే అవన్నీ కళ్ళ వెంట చూడక్కర్లా, తపశ్శక్తితో కనిపెట్టారు. కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కనిపెట్టారు. అసలు నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటేనండి, పోనీ లక్షల సంవత్సరాలు పక్కన పెట్టండి, వ్యాసుడు కనీసం కొంతమంది అండం ప్రకారం ద్వాపరయుగం చివరి పాదం అంటే 5125 ఏళ్ల క్రితం రాశాడు అనుకుందాం. భవిష్య పురాణంలో ఫలానా వంశంలో ఫలానా వాళ్ళు పుడతారని ఎలా రాశాడు? అశోకుడు పుట్టల క్రితం అశోకుడు పుడతాడు, నందవంశం వస్తుందని రాశాడు ఆయన. ఆయన పాతవాడు. అంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. కాబట్టి రాముడు ఈ జంతువు చూడగానే ఈ జంతువు మాంసం మెత్తగా ఉంటుందని చెప్పాడు కదా అని వర్ణించాడు కాబట్టి తిన్నాడని కొంతమంది పుట్టించారు. ఆ ఎదురుగుండా ఉన్న మానవులను ఆనందపడతానికి ఒకసారి మానవులు ఎలా ఏం చేస్తారంటే, ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎక్కువ మాంసం తినేవాళ్ళు ఇష్టపడ్డారు అనుకోండి, రాముడు తిన్నాడు, కృష్ణుడు తిన్నారు, మీరు తింటే ఏమిటి తినంటారా అన్నం కోసం అలా అంటారే, అది తాత్కాలిక భ్రమ. తర్వాత ఇంకొకటి, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడి పేరు కబంధుడు. ఈ కబంధుడు అనేవాడు నిజానికి గంధర్వుడు. రాముడి చేతిలో చచ్చిపోయిన తర్వాత వాడు గంధర్వుడు అవుతాడు. ఆ గంధర్వుడు అవుతున్నప్పుడు వాడు రాముడితోటి, రామా నువ్వు వెడుతున్న దారిలో కిష్కిందకి వెళ్ళు, అక్కడ సుగ్రీవుడితో స్నేహం చేసుకో, అక్కడ చెరువు ఉంది, ఆ చెరువులో కొన్ని చేపలు ఉన్నాయి, ఆ చేపల్ని లక్ష్మణుడు నీకు కాల్చి ఇస్తే చాలా బాగుంటాయని చెప్పాడు. అది గంధర్వుడు ఇంకా రాక్షసాంశతో చెప్పిన మాట. కానీ లక్ష్మణుడు ఇవ్వలేదు, ఈయన తినలేదు. ఎందుకంటే ఈయన ధర్మం మొదట ఒక ప్రతిజ్ఞ చేశాడు కదా. మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామో ద్విర్నాభిభాషతే, అంటే రాముడు రెండో మాట మాట్లాడుతున్నాడు, సత్యం పలుకుతాడు, ధర్మస్వరూపుడు రామో విగ్రహవాన్ ధర్మ. ఈ మాట మారీచుడు అన్నాడు. పైగా అరణ్యకాండంలో మారీచుడు అన్నమాట అండో ఇది. రాముడు ధర్మాత్ముడు అనే మాట మారీచుడు రావణుడితో అన్నాడు. అటువంటి రాముడు వాడెవడో తినమని చెబితే ఆ రాక్షసుడి బుద్ధి పుచ్చుకుని తిన్నాడేమో, తినకపోతే లక్ష్మణుడిని కాల్చెమ్మని ఎందుకు చెబుతాడు అని వ్యాఖ్య చెబుతున్నారు అన్నమాట వీడు అనుకూలంగా. అందుకనే గోవిందరాజుల వ్యాఖ్య చదవాలి. ఆయన చెప్పాడు సుస్పష్టంగా, ఇవన్నీ వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు నేను కూడా ఆ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, అంటే నా గురించి తెలీదు, ఏమంటే గురువుగారు ఒక మంచి హోటల్ ఉంటుందంటే ఆ హోటల్లో మంచి బీఫ్ కాల్చి ఇస్తారండి, ఏది గొడ్డు మాంసం పైగా. అది వాడు తింటాడు, వాడికి తెలియదు కనుక, కాబట్టి వాడు చెప్పాడని తినేస్తామా? అది వాడి అభిప్రాయం. ఈ రకంగా ఏ రకంగా చూసినా అక్కడ తిన్నాడు డైరెక్ట్గానే లేదు, ఆ శబ్దాన్ని బట్టి కాలుష్యం పొందారు. ఇవన్నీ ఒకటైతే చివరిగా సుందరకాండంలో హనుమంతుడు సీతను చూస్తూ నా మాంసం రాఘవో భుంక్తే అంటే రాముడు మాంసము తినడు అన్నాడు. తినటం లేదు కాదు, నా మాంసం భుంక్తే అంటే తినడు. ఇంకా అంతకంటే తినడు, తిననివాడు అది అలా అని అర్థం అనమాట. తినడు, ఇంకా దానికి ఏం లేదండి. హీ నెవర్ ఈట్స్. అప్పుడే మనం అది మాట అనగలుగుతాం, నా మాంసం రాఘవ భుంక్తే. సరే, కాబట్టి తర్వాత ఏం తిన్నాడో యుద్ధం అయిపోయిన తర్వాత నేను చెప్పలేను, ఎందుకంటే అందులో లేదు కనుక. బాలకాండంలో చిన్నప్పుడు ఏం తిన్నాడో లేదు, రామాయణంలో పట్టాభిషేకం అయిన తర్వాత ఏమీ రాయలేదు. ఇక మధ్యలో ఉన్నది ఏమిటి అనమాట, మనకి కేవలం అరణ్యవాసంలో జంతు మాంసాన్ని వేటాడాడు కాబట్టి ఏదో బంగారు జంకాలు కొట్టింది తినడానికంటే అది భ్రమ.
రాముడు తినను అని చెప్పాడు అడవిలో, అది నియమం. ఇంకా కృష్ణుడు అంటారా, కృష్ణుడిని అసలు ఎవరితో పోల్చకూడదు, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ప్రాణిని విశ్వ రూపంతో ఆయన మింగేశాడు. ఏకంగా భగవద్గీతలో ఆ విశ్వరూపం చూపించినప్పుడు హడిలిపోయి భీష్మశ్చ ద్రోణశ్చ జయద్రథశ్చ, భీష్ముడు ద్రోణుడు సైంధవుడు వీళ్ళంతా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు, భయంకరమైన నీ కోరలలో పడి పిండి మిల్లులో బియ్యం నలిగినట్టు నలిగిపోతున్నారు, ఇన్ని జంతువులు నీలో ప్రవేశిస్తున్నాయి, నీలోకి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళి బయటకు వస్తూ ఉన్నాయి, అమ్మ బాబో ఏమి ఈ భయంకర రూపము అని అర్జునుడు అంతటి వాడు వణికిపోయాడండి. అక్కడ ఆయన అసలు గిచ్చగిచ్చలాడిపోయాడు. ఇది విశ్వరూపాన్ని దివ్య దృష్టితో కూడా చూడలేకపోయాడు అనమాట. దిశో నజానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస, నీ రూపం చూస్తే దిక్కులు కనిపించట్లేదు నాకు, మేమందరం నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాం, నాకు నా శర్మ అంటే శాంతి లభించటం లేదు, బాబోయ్ దివ్య రూపాన్ని ఉపసంహరించన్నాడు. కాబట్టి అంత విరాట్ రూపంతో ఉన్నప్పుడు ఆయన నోట్లోకి అందరూ మనం పెడతాం, మళ్ళీ ఆయనలోకి బయటకు వస్తాం. అటువంటి కృష్ణుడు కూడా కంసుడి దగ్గర చాణూరుడు ముష్టికుడు అని ఇద్దరు మల్లులు ఉన్నారు. ఆ చాణూరుడు ముష్టికుడు వచ్చి మాతో యుద్ధం చెయ్యి అన్నారు. ఎప్పుడు కృష్ణుడు మొట్టమొదటి మధురానగర్లో ప్రవేశిస్తాడు, మరి కొద్దిసేపట్లో కంసుడిని చంపే ముందు. చాణూరుడు అనేవాడు ఆంధ్రుడు అండి. విష్ణు సహస్రనామంలో చాణూరాంధ్ర నిషోధన అని ఒక నామం ఉందా, అంటే చాణూరుడని ఆంధ్రుడిని చంపినవాడు అని అర్థం. ఆ రోజుల్లో రాజమండ్రి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాడు, ఏకంగా ఏది మధుర దాకా, యూపీ వెళ్ళిపోయాడు ఏపీ నుంచి ఉద్యోగానికి, ఇది కృష్ణుడి కాలంలో. వాడు రోజు గొర్రెలు మేకలు మధ్యాహ్నం పూట అయితే భోజనం అయిన తర్వాత 1000 కోడిగుడ్లు తినగలడట. భోజనం అయ్యాక ఇక కొబ్బరి బొండాలైతే ఓ 100 గడగడగడ తాగేయడమే, మంచినీళ్ళు తాగినట్టుగా. అలాంటి వాడు కృష్ణ నాతో యుద్ధం చేయటువంటి ఏమనుకుంటున్నావు, నవనీతంబుల ముష్టి కాదు మెసగన్ నా ముష్టి గోపార్భక, రేపల్లలో వెన్నముద్ద తినడం కాదు నా ముష్టిఘాతం అంటే. ముష్టి అంటే పిడికిలి, పిడికిలతో దెబ్బ కొడితే అది ముష్టిఘాతం అనమాట, బాక్సింగ్ అనమాట. మన వాళ్ళు తెలియక ముష్టి అంటే ఏదో అనుకుంటారు. ముష్టివాడు అంటే పూర్వం ఇంటికి వచ్చినవాడికి ఒక గుప్పిడి బియ్యం వేసేవారట, గుప్పిడితో బియ్యం పుచ్చుకుంటున్నాడు కనుక వాడు ముష్టివాడు. నా ముష్టిఘాతం నవనీతంబుల ముద్ద కాదు, అదేమి వెన్న ముద్ద కాదు తినడానికి అనగానే అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం, వారు పిచ్చాడా నీకేం తెలుసురా, నువ్వు తినే గొర్రె మాంసం మేక మాంసం కంటే వెన్న ముద్దలో బలం ఎక్కువ ఉంటుంది, వెన్న తిన్న నున్నగా ఉన్న నా దెబ్బకి కొన్ని మేకలు గొర్రెలు తిన్న నీ దెబ్బకి ఎంత తేడా ఉందో చూసుకో అన్నాడు ఆయన. నిజంగా కూడా ఆలోచిస్తే పవర్ఫుల్ డైలాగ్, అది చాలా గొప్పవాడు కదా. అసలు వెన్న తిన్నటువంటి వాడు, పాలు తాగి దాన్ని అరిగించుకున్నటువంటి వాడు, అటువంటి వాడుకున్న బలం దాంట్లో ఉండదు. అది తినద్దని ఎక్కడ అనట్లేదు. మనం పురాణాల జోలికి వెళ్ళినప్పుడు అందులో ఎవరిని నిషేధించలేదండో, ఒక్క అనుష్ఠానం చేసేటప్పుడు నియమం పెట్టాడు. కానీ దానికి రాముడిని కృష్ణుడిని వాడుకుంటున్నాం కాబట్టి ఈ పదం వాడాం, అవునా? కాబట్టి వాడు తినద్దని ఎందుకంటారు, వాళ్ళకి అలవాటైన చిన్నప్పటి నుంచి. ఇప్పుడు డాక్టర్స్ కూడా మరీ ఎక్కువగా తింటే తినొద్దని చెప్తారు, ఏదైనా వ్యాధి అది ప్రమాదమే కదా. కాబట్టి అది ఇప్పుడు మనం అక్కడ మన టాపిక్ ఏంటంటే యాక్చువల్గా మాంసం తినద్దని తినకూడదని కాదుగా, రాముడు కృష్ణుడు తిన్నాడా అన్నదే. కాబట్టి రాముడు అడవిలో ఉన్నప్పుడు తినలేదు, ఇక కృష్ణ పరమాత్ముడు వెన్నముద్దలే తిన్నాడు, దాని ప్రభావం గొప్పది. మరి భీముడు తిన్నాడు, భీముడికి అది దుర్యోధనుడు తొడలు విడగొట్టే ముందు మాంసభారాలు పట్టుకొచ్చారు, ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు, అది వాళ్ళు తిన్నారు, అది అందులో స్పష్టంగా కనపడుతోంది. మొత్తంగా ఇక్కడ మాంసాహారానికి ఇక్కడెక్కడ మన సనాతన ధర్మం వ్యతిరేకం కాదు, కానీ అన్నిట్లో అతి ఉంటే మాత్రం దాన్ని నియంత్రించే విధంగా కొన్ని పెద్దల ద్వారా చెప్పబడి విషయాలు ఉన్నాయి. చాలా మంచి మాట చెప్పారండి అదే మాట. ఎందుకంటే ఆహారం బ్రతకడానికి అవసరం. ఫల మూలౌషధి శాకంబులు, ఏమిటి ఫల మూల ఓషధి శాకంబులు, పశుమృగ పక్షితతులు. పశువులు మృగములు అంటే మళ్ళీ పశువులని కాదు, జింకల్ని మృగం అంటారు. అందుకే మృగయా వినోది అంటే జింకను వేటాడని. సంస్కృతంలో మృగ శబ్దం కేవలం జింకకు కూడా వాడచ్చు. ఆ అశనంబులుగా భూతంబుల కదుడు చేసెనని అస్ఖలితమ్ముగ మ్రోయు శృతుల కాదనవశమే అని అరణ్యపర్వంలో పద్యం ఇది. ఇప్పుడు నేను చదివిన పద్యం అరణ్యపర్వంలో ధర్మవ్యాధ చరిత్ర. ఓ బోయివాడు మాంసం అమ్ముతాడు కదా, అతన్ని ధర్మవ్యాధుడు అంటారు. అతను జనక మహారాజు గారు ఆస్థానం దగ్గర ఉంటాడు. అతను అన్నమాట మానవులకి ఈ పశువులు మృగాలు ఆహారాలే, కానీ ఇష్టం వచ్చినట్టు చంపకుండా ఓ నియమం ప్రకారం ఆకలి వేసినప్పుడు వీలున్నంత వరకు తక్కువ హింసతో ఉండేటట్టు తినండి, ధర్మాన్ని పాటించండి అన్నాడు ఆయన. దానివల్ల ఆటోమేటిక్గా ఆహారపు గొలుసు కూడా బాగుంటుంది. అది గురూజీ, ఇంకా దీనిపైన ఇంకా అందరికీ క్లియర్ క్లారిటీ అయితే వచ్చింది. చాలా అరుదైనటువంటి సమాచారం ఇచ్చారు.
ఇక మోక్షం అనే పదం గురించి కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మనకి అల్టిమేట్గా మిగతా వారికి సంబంధించినటువంటి విశ్వాసాల్లో స్వర్గము నరకం అక్కడితో ఆగిపోతుంది. మనది మాత్రమే మోక్షము అంటారు. ఏమిటి ఆ నిర్వచనం అనేది చాలా వరకు తెలియదు. దాని గురించి దాన్ని ఎలా ఎందుకు చేరుకోవాలి, అదే ఉత్కృష్టంగా ఎందుకు మానవుడు బతకాలి? నిజానికి మోక్షము ముక్తి అనే పదములు దేనితోటి ఎక్కువ సంబంధం లేకుండా ఉండడానికి వాడతాం. అనగా ఇప్పుడు ఈ కుర్చీలో ఒక అరగంట కూర్చున్నాను. ఇప్పుడు నాకు కుర్చీ మీద వ్యామోహం ఏర్పడింది. కూర్చోడానికే తప్ప కుర్చీ మీద వ్యామోహం లేకపోతే వాడు ఏమనాలన్నమాట ఆసన విముక్త, అంటే ఆసనం నుంచి విముక్తి పొందాడు వాడు. సంసార విముక్త అంటే సంసారం మీద చాలామందికి వ్యామోహం ఉంటుంది. ఎంత కాదనుకున్నా నేను, నా భార్య, నా ఇల్లు వాళ్ళ కోసమే ఇవ్వాలి, ఇతరులకు ఇవ్వకూడదు. అందులో ఉంటూ కూడా దాని మీద ఎక్కువ వ్యామోహం లేకపోతే అందులోంచి బయటకు వస్తాడు. అది జనకుడు అలా పనిచేశాడు. జనకుడు ఉన్నంతకాలం వాళ్ళతో ఉన్నాడు, దొరికితే తిన్నాడు, లేకపోతే లేదు కనుక ఆయన జీవన్ముక్తుడయ్యాడు. అలా ప్రతి వస్తువుతోటి అతిగా సంబంధం లేకుండా ఉండగలిగితే వాడు ఎవడన్నా ముక్తి పొందినట్టే. కేవలం వస్తువులు వీటి మీదే కాక భూమి మీద కూడా వాడు కొంతకాలం పైకి విరక్తి పొందాలి. ఇంతకాలం ఉన్నా ఇంక చాలు ఈ భూమి, మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండాలనే కోరికతో పరమాత్మని దగ్గరికి వెళ్ళాలనే కోరిక కలిగితే అటువంటి వాడిని మోక్షగామి అంటారు. గామి అంటే వెళ్ళినవాడు, వెళ్ళాలనే కోరిక కలిగినవాడు, మోక్షానికి వెళ్ళేటటువంటి వాడు. ఆ మోక్షం కూడా 4 రకాలు. ఈ స్వర్గాదులన్నీ వ్యర్థం ఉండవు. స్వర్గంలో కొంతకాలం అయ్యాక మళ్ళీ భూమి కొద్దికి వచ్చేస్తాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఇది భగవద్గీతలో శ్లోకం. అనగా పుణ్యం క్షీణించాక తిరిగి మానవలోకానికి రావాల్సిందే. ఎవడైనా చివరికి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. నరకంలో కష్టాలు అనిపించాక మళ్ళీ భూమి మీదకి వస్తాడు పాపాత్ముడు. స్వర్గంలో సుఖాలు అనిపించాక మళ్ళీ భూమికి వస్తాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా తిరిగి వస్తాడు. అందుకే బ్రహ్మలోకానికి వెళ్ళి ఇది శంతన మహారాజు గారు రాలేదు మరి, అంతటి మహాభీషుడు చక్రవర్తి బ్రహ్మలోకం నుంచి వచ్చాడు. ఇక తిరిగి రానవసరం లేకుండా ఉండే లోకములు 3 ఉన్నాయి అని మన మొత్తం పురాణ ఇతిహాసాలని చెప్పాయి. 1 కైలాసం, 2 వైకుంఠం, 3 మణిద్వీపం. ఈ ప్రాంతాలకు వెళ్ళడం కష్టం. అక్కడి కనుక ఒకవేళ వాళ్ళ అనుగ్రహంతో వెడితే తిరిగి రానవసరం లేదు. కానీ అక్కడ కూడా మళ్ళీ ఒక ప్రమాదం ఉంది. అందుకని కైవల్యము శ్రీ కైవల్యము అన్నారు. కైవల్యము అనగా కేవలం అక్కడికే వెళ్ళడం, కానీ వెళ్ళి తిరిగి రావడం. దాని ఉదాహరణ చెప్పనా, జయుడు విజయుడు. జయ విజయులు అని 2 ఉన్నారు. వైకుంఠంలో విష్ణువుకి కాపలా కాసేవాళ్ళు. కానీ సనక సనందనాథుల శాపం వల్ల ఏమైపోయింది, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు 4 వైకుంఠానికి పిల్లల రూపంలో పెడితే వీళ్ళు ఆపితే 3 జన్మలు ఎత్తండి పొండన్నారు వాళ్ళు. దాంతో 3 జన్మలు మానవులు రాక్షసులుగా పుట్టారు. అంటే అక్కడికి వెళ్ళి కూడా తిరిగి వచ్చారుగా. అందువల్ల అది కేవల కైవల్యం. శ్రీ కైవల్యం అంటే పునరావృత్తి లేకుండుట. అందుకే ప్రహ్లాదుడు చెప్పింది ఏంటనమాట, నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే, శారంగ కోదండ చింతనాంజనములేక తిరిగి భూమి మీదకి రావలసిన అవసరము లేని అపూర్వ ముక్తి ఒకటి ఉన్నది. అది శ్రీ కైవల్యం. అది కేవలం భగవన్నామస్మరణం వల్ల ఆయన అనుగ్రహంతో వస్తుంది అంటాడు ఆయన. అది పొందాలి. అందుకని పోతన గారు శ్రీ కైవల్యం అన్నాడు. మళ్ళీ ఈ కైవల్యం 4 రకాలుగా చెప్పారు మోక్షాలు. ఏమేంటనమాట మోక్షాల్లో, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. అందులో సాలోక్యము, ఆలోక్యం అంటే చూచుట, స ఆలోక్యం సాలోక్యం అనగా నా ఎదురుగుండా ఒక ఆయన కూర్చుని నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆయన నా దగ్గర సాలోక్యంలో ఉన్నాడు. భగవంతుడి దగ్గరికి కైలాసానికో వైకుంఠానికో అమ్మవారి దగ్గరికి మణిద్వీపానికో వెళ్ళి ఆ అమ్మవారి ప్రాంగణంలో ఉంటూ వీలున్నప్పుడల్లా అమ్మవారిని చూస్తూ అమ్మవారి సేవ చేస్తూ అక్కడ ఆనందంగా తిరిగితే అది సాలోక్యం, అదొక ముక్తి. ఇంకా రెండవది సామీప్యం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అందరూ అమ్మవారికి దగ్గరగా ఉండలేరు. ఈ ఉన్నవాళ్ళలో కొందరు ఫ్రంట్ రోలో కూర్చుంటారు దగ్గరగా. సమీపస్య భావ సామీప్యం అంటే దగ్గరగా కూర్చోవటం. అంటే అందరూ కూర్చోడమే కాకుండా మనస్సుకు కూడా దగ్గరికి వెళ్ళాలి. అంటే అమ్మవారు ఏం చేస్తుంది, అప్పుడప్పుడు మంత్రిని మొదలైన దేవతల్ని ఈ పని చేయండి ఈ పని చేయండి అని దగ్గరికి పిలిచి వాళ్ళ చేత పనులు చేస్తుంది. అంటే అమ్మవారి మనస్సుకు కూడా వాళ్ళు నచ్చిన వాళ్ళు. ఇది సామీప్యం. ఇంకా సారూప్యం అంటే ఏ లోకానికి వెడితే ఆ లోకంలో ఉన్న దేవతారూపంలో ఉండడం. అనగా జైవిజీవులు లక్షణం విష్ణువులో ఉంటారు. పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు ఇటువంటి వాళ్ళు అచ్చం విష్ణువులాగే 4 చేతులతో నీలమేఘఛాయ శరీరులై ఉంటారు.
భృంగి, భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళు కైలాసంలో శివుడిలా ఉంటారు. అలాగే అమ్మవారి దగ్గర అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ వదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని మొదలైనటువంటి వాళ్ళు అచ్చం అమ్మవారిలాగా ఉంటారు. వీళ్ళు అమ్మని చూసినట్టే మనకి భ్రమ కలిగిస్తారు. అది సారూప్యం. కృష్ణుడు అలా భూలోకంలో ఇచ్చాడు కొందరికి. ఎవరికి? ఉద్ధవుడికి. అందుకే ఉద్ధవుడు గోపికల దగ్గరికి వెడితే అరే కృష్ణుడు వచ్చాడని దగ్గరికి వెళ్ళి అబ్బే కృష్ణుని వలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాదని కనిపెట్టేశారు. అలాంటివి కొందరికి ఇచ్చాడు ఆయన. సారూప్యం ఇచ్చాడు. అలాగే సుధాముడు అని ఒక మాలలు కట్టుకుని ఆయనకి ఇచ్చాడు ఆయన. ఇంకా చిట్ట చివరిది సాయుజ్యం, అనగా ఓ చెంబు నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలిపేయండి, ఇప్పుడు ఆ నీళ్లు ఉండవు, సముద్రం అయిపోయింది. అవునా? అలాగే ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనం అయిపోతుంది. అప్పటికి వాడికి బయట ఏ సాలోక్యం లేదు, సామీప్యం లేదు, సారూప్యం లేదు, ఆయనే అయిపోయాడు. అది చాలా కష్టం. ఈ మూడే ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా ఆయనలో లీనం అయిపోతే అది సాయుధ్యం. ఈ 4 మనకి శాస్త్రములు చెబుతున్న, ఉపనిషత్తులు పురాణాలు చెబుతున్న ముక్తి అన్నమాట. ఓకే గురూజీ, ఇక మనం కొన్ని రాజకీయ అంశాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీరు చూస్తూ ఉంటారు వార్తల్లో, వాటిల్లో దేశానుకూల, దేశ వ్యతిరేక 2 రకాలైనటువంటి రాజకీయ శక్తులు ఉన్నాయి. సరే, వీటన్నింటి నడుమ ప్రస్తుత భారత ప్రధాని మోదీ, వీరిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఆయన పనితీరు ఎలా ఉందంటున్నారు? అసలు నేను ఎరిగి భారతదేశం మళ్ళీ ఒక 1000 సంవత్సరాల తర్వాత ఒక మహాప్రభువుని పొందింది. ఒక సహస్ర వర్షముల కాలంలో ఇలాంటి ప్రభువుని మనం చూడం. ఎందుకంటే నాది విచిత్ర జాతకం. ఇంటర్మీడియట్ ఏమో ఎంపీసీ చదివాను. అంటే మ్యాథమెటిక్స్ చదివితే ఉద్యోగం వస్తుందని మా అన్నయ్య మా అన్నయ్య నా పై ఆయన ప్రొఫెసర్, గీతమ్స్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో పీజీ ప్రొఫెసర్. అబ్బో ఎన్నో దేశాల్లో మ్యాథమెటిషియన్గా వెళ్ళినవాడు ఆయన. లెక్కలు చదవాలంటే ఇంటర్ ఏమో ఎంపీసీ. అది అయిన తర్వాత మా ఊళ్ళో ఏమైపోయిందనమాట, ఈ బిఎస్సీ లేదు మ్యాథమెటిక్స్తో, మళ్ళీ భీమవరం వెళ్ళి చదువుకోవాలి. ఆ టైంలో మేము అక్కడ భీమవరం దగ్గర గణపురంలో ఉన్నాం. అందుకని ఆ ఊళ్ళో ఉన్నది హిస్టరీ, మెయిన్ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్. దాంతో హెచ్ఈపీ గ్రూప్లోకి వచ్చింది. హిస్టరీ స్పెషాలిటీ తీసుకుని చదువుకున్నాను, మొత్తం హిస్టరీ అంతా. అందులో కూడా మీరు ఎప్పుడైనా ధారణ పరీక్షిస్తే ఏ పేజీలో ఉంటుందో చెబుతాను. భగవంతుడి ఒక వరం ఇచ్చాడు, ధారణ అనమాట. అది అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఎంఏ చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి సంస్కృతం మాకు పుట్టినిల్లు. మా నాన్నగారు, అమ్మ 3 భాషల్లో పండితులు. నాన్నగారు 8 భాషలు, అమ్మ 3 భాషలు. అమ్మకి సంస్కృతం వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు. హిందీలో గొప్ప పండిట్టండి ఆవిడ. హిందీలో మాట్లాడితే హిందీ వచ్చేసింది, సంస్కృతంలో మాట్లాడితే సంస్కృతం వచ్చేసింది. ఆ రకంగా నాకు విద్యయబ్బే నాకుల విద్యగా ప్రాక్తనంపు జన్న వాసనలను అని ఎప్పుడో చిన్నప్పుడు పద్యం రాసుకున్నాను. కాబట్టి ఏమైందనమాట, సంస్కృతం తెలుగు ఏదో కుల వృత్తి వచ్చినట్టుగా వచ్చేసింది. సరే, హిస్టరీకి భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుకోవడానికి నేను అప్లికేషన్ పెడితే హిస్టరీ తెలుగు పెడితే తెలుగులో ముందు సీట్ వచ్చింది, హిస్టరీకి ఏమో వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ముందు వస్తే జాయిన్ అయిపోదామని తెలుగు ఎంఏలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మలైవాసిని గారు, ప్రొఫెసర్ మలైవాసిని గారి దగ్గర పిహెచ్డీకి చేరాను. అది అయ్యేలోపు ఆగ్రా యూనివర్సిటీ వాడు ఉన్నట్టుగా సెంట్రల్ హిందీ వాడు హిందీలో పిహెచ్డీ జాయిన్ చేశారు. అందువల్ల ఎందుకు చెప్తాను ఇదంతా, హిస్టరీలో ఏ రాజులు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు, ఎవరిలో ఏ పవిత్రత ఉన్నది, అది కొంచెం స్టడీ చేస్తే మీకు తెలియంది ఏముంది. ఆ మొఘలాయులు కానీ, బానిస వంశం, ఖిల్జీ వంశం, సయ్యద్ లోడీ వంశం, దాన్ని లౌడీ వంశం అంటారు. అంతఃపురం గోరీలు, వీళ్ళల్లో ఎవరైనా తల్లిదండ్రులు పూజించారా, జైల్లో పెట్టారా? తండ్రిని చంపడం లేదా జైల్లో పెట్టడం, హత్యలు చేసి కూర్చున్నారు ప్రభువులు. ఇంకా అంతఃపురం మహారాజులు చాలా మనవాళ్ళు చాలా ధర్మంగా పరిపాలించారు, తల్లిదండ్రులు పూజించకుండా లేరు, కానీ ఇంత ధర్మంగా లేరు. ఇంకా బ్రిటిష్ వాళ్ళ కాలం, అదొక దరిద్రం. ఇంకా దాని గురించి చెప్పుకోవడం కూడా అనవసరం మనం. ఈ విధంగా కలియుగంలో దాదాపు ఒక 1000 సంవత్సరాల వరకు పరిశీలిస్తే కారణ జన్ముడు ఎవరు అంటే మొట్టమొదటి వ్యక్తి, నేను కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను, ఈ విషయంలో ఎవడొచ్చినా భయపడను, డోంట్ కేర్ అనే చెబుతున్నాను. ఎవడు తిట్టుకున్నా, దీని మీద కామెంట్ పెట్టినా నాకేం భయం లేదు. మళ్ళీ మోడీ లాంటి వాడు పుట్టాలంటే మోడీ. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం ఒక మహాత్ముడిని తీసుకొచ్చింది. ఇంకా మళ్ళీ మనకు అలాంటి వాడు దొరకాలంటే యోగేంద్రుల వారు, యోగి ఆదిత్యనాథ్ గారు, సన్యాసులు అనేవాడు, తపస్సులండి. పెళ్లి చేసుకుని సన్యాసం పొందారా, సన్యాసం పుచ్చుకొని పెళ్లి చేసుకున్నారా, ఇవన్నీ తీసి పక్కన పెడితే మానసిక సన్యాసులు వాళ్ళు, మహానుభావులు. కానీ ఒకటి మాత్రం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు మాత్రం ఒక అద్భుతమైన శక్తి ఒకటి ఉన్నది.
నేను నా శక్తితో ఎవరినైనా బాగు చేస్తానని మోసం చేస్తే తప్పు, కానీ నా శక్తిని కొన్ని విషయాలు ఉపయోగించడం తప్పు కాదుగా. నేను నా చిన్నప్పుడు హిమాలయాల్లో తపస్సుకి వెళ్ళాను, అది నా శిష్యులందరికీ తెలుసు. అప్పుడు నా వయసు కేవలం 5 ఏళ్ళు. సువర్ణేశ్వర స్వామి ఆలయం అని అప్పుడు మేము గణపురంలో ఉన్నప్పుడు ఆ శివాలయంలో ప్రొద్దుట 4 గంటల నుంచి 6, 6:30 దాకా ఘంటసాల వారి పాటలు, సుశీల పాటలు, ఈ శివుడి పాటలు వేసేవారు. అబ్బా, అసలు ఎంత మధురం ఆ ఘంటసాలది. అది నా జీవితానికి ఒక మార్పు తెచ్చింది. దానికి మోడీ గారికి సంబంధం కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందులో ఒక పదం అయితే చెప్పక్కర్లా. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయ, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. ఈ పాట నేను ఒక రోజున చిన్నవాడిని కదా, నాన్నగారిని అడిగాను, ఆ కైలాసవాసుడు చూడాలంటే ఏం చేయాలంటే రుబ్బు రోల్లో కనపడతాడు ఆయన. మన ఇంట్లో అమ్మ రుబ్బు రోలుతో రుబ్బుతోంది కదా, అది కౌగిలించుకుంటే మార్కండేయులాగా అందులో కనపడతాడు. ఇంకా తొందరగా చూడాలంటే కేదారం పెడితే కనపడతాడు అన్నారు. దాంతో నేను కాసేపు అది కౌగిలించుకుని ఓ రోజు చెప్పా పెట్టుకుంటే కేదారం వెళ్ళిపోయాను. అదొక పెద్ద అద్భుతమైన కథ. ఆ కేదారంలో గుహ ఉంది. ఆ గుహలో ఒక్క 2-3 రోజులు ఉంటే మానవుడు శరీరం గడ్డగట్టి చచ్చిపోతాడు. మిలిటరీ వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి చాలా కష్టపడతారు. ఆ గుహలో మన నరేంద్రుల వారు 2019 ఎలక్షన్ అయిన వెంటనే వెళ్ళిపోయి కేదారంలో ఆ గుహలో 3 రోజులు ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు కోట్లు వేసుకుని చలికి ఒడిగిపోతూ ఉంటే ఆయన కేవలం మామూలు బట్టలు వేసుకుని కూర్చున్నారండి. 3 రోజులు ధ్యానం చేశారంటే మీరు ఆలోచించండి. నేను ఆ గుహలో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. ఇది మానవ మాత్రుడు చేయగలడా? అందువల్ల ఎందుకు చెప్తానంటే, నేను ఎప్పుడు ఈయన ఎటువంటి వాడై ఉంటాడా అని ధ్యానం చేస్తే కైలాసం నుంచి వచ్చిన ఒక ప్రమథగణం అని అర్థమైంది. అందుకే ఆయన పనులు ఆయన చేసుకుపోతాడు. తిట్టారా అక్కర్లేదు. మీరైనా అంతే, మీరందరూ కారణజన్ములు. ఇప్పుడు భారతవర్షంలో మీరు కొన్ని పనులు చేస్తున్నప్పుడు తిట్టేవాళ్ళు లేరు, బండబూతులు తిట్టేవాళ్ళు లేరు, లేనిపోయిన నిందలు వేసేవాళ్ళు ఉండరు. మీకుంటారు, మాకుంటారు. ఎందుకంటే ధర్మాలు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరికీ సమస్య తప్పదు. కానీ ఆ నిందాస్తుతులకు అతీతంగా ఉండి ధైర్యంగా ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఆయన గుజరాత్ అసెంబ్లీలోకి అడుగు పెట్టడం సీఎంగా అడుగు పెట్టారు, ముఖ్యమంత్రిగా. అవునా? కేవలం ఎమ్మెల్యే కాదు, అసాధారణంగా ఉంటుంది. అది ఎంత ఆశ్చర్యం. ఆయన జీవితంలో ఓటమి ఉందా? అలాగే రావడమే ప్రధానమంత్రి. రావడం ఎక్కడికి వెళ్ళినా అపజయం ఉండదు. ఆయన పనిచేసినంతకాలం ఆయనకు అపజయం ఉండదండి. ఆయన కావాలని వెళ్ళిపోవాలనుకుంటే తప్ప, కృష్ణుడు అవతారం చాలించినట్టుగా నేను ఇంక వెళ్ళిపోవాలనుకుంటే తప్ప, లేకపోతే ఆయనకి ఆయనకి ఓటమి లేదు. ఎంత దివ్యశక్తితో వచ్చారో అటువంటి మహానుభావుని రాజకీయాలకు అతీతంగా చూడమంటున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం మన ధర్మానికి ఆయన అవసరం, సనాతన ధర్మానికి. ఇప్పుడు మాకేం అవసరం ఆయన పొగిడితే? నేను ఏమన్నా డబ్బు ఆశిస్తున్నానా, పదవి ఆశించానా, నాకేమైనా అవార్డులు కావాలా? నాకేం అక్కర్లేదు, నా బతుకు నాకుంది, నాకు వేరే కొత్తగా కోరికలు లేవు. అయినా ఇలాంటి వాళ్ళం అందరం పొగుడుతున్నాం లేదు. ఇంచుమించుగా మా పండితులు అందరూ కూడా రవ్వంత జ్ఞానం ఉన్న వాళ్ళంతా పొగుడుతారు. అలా పొగట్టలేదంటే వాడు పండితుడు కాదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళందరూ మహానుభావుడు ఆయన. ఆయనకి భగవంతుడు పక్కన అమిత్ షా లాంటి ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తిని, ఎవరు కృష్ణుడు ఎవడు అర్జునుడు అని చెప్పలే అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఉన్నారు. అక్కడున్న ఇంకో అదృష్టం ఏంటంటే భరతవర్షానికి ఇంకో శుభం పట్టింది. నెక్స్ట్ ఎవరు అంటే ఒక యోగి కనపడతాడు. ఆ తర్వాత ఎవరు? కన్నడంలో కనిపిస్తున్న తేజస్వి అని ఆయన పేరు. అలాంటి వాళ్ళు కరెక్ట్. అలాంటి వాళ్ళు మహానుభావులు. తమిళనాడు అన్నామలై. ఇలా ఎక్కడికక్కడ భారతదేశం ఏం చేస్తుందంటే పాతకాలంలో వచ్చిన పాపాలు తొలగించడానికి కారణ జన్ములు అందరూ చోట చేరుస్తుంది. మహాభారతంలో కారణ జన్ములు చేరిపోయారు. పాండవులు 5గురు: ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాట్ రాజు గారు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కృష్ణుడి తమ్ముడు సాత్యకి. ఇలాంటి వాళ్ళందరూ ఎలా చేరిపోయారో అలా మళ్ళీ వీళ్ళందరూ చేరుతున్నారు. వీళ్ళంతా కలుస్తారు, ధర్మం నిలబెడతారు. నేను 1993వ సంవత్సరంలో అయోధ్యకి వెళ్ళినప్పుడు చెప్పాను, ఇక్కడ గుడి వస్తుంది అని. ఆ రికార్డు ఇప్పటికి కూడా ఉంది అంబికా కృష్ణ గారి దగ్గరే. ఆయన ఆ రికార్డు వెళ్ళి నాకే వినిపించారు, ఆ టేప్ రికార్డు.
ఎప్పుడు చెప్పారండి మీరు అన్నారంటే, అవునండి మాకు తెలుస్తుంది, వస్తాడు ఒక వ్యక్తి అనిపించింది. కాశీ ఆలయం విశాలమవుతుందంటే మా పక్కనే ఉన్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత సత్యనారాయణ గారు అప్పట్లో నమ్మలేదు. ఇది ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుందా? మధుర వస్తుంది మనకి, ఇలా అన్నీ వస్తాయి. అంటే అన్నిటికంటే ఇంకొకటి ఆర్టికల్ 370 కూడా, అయ్య బాబు, అది తిరుగులేంది. ఎలా అది అసలు ఊహించలేదు ఎవరు కూడా. భారతదేశానికి అది ఒక శాపం లాంటిది. భారతదేశానికి శాపం ఏంటంటే ప్రథమ ప్రధానిగా నెహ్రూ అవడమే. అసలు ఆ కర్మది. పటేల్ అయ్యి ఉంటే మన దేశం బాగుపడేది. ఏదో కర్మలాంటి ఇవన్నీ కూడా కర్మయోగాలే. ఇవన్నీ ఆనాడు ఏదో అనుభవించాం. ఇప్పుడు ఈ భగవంతుడు లాంటి వాడు ఆయన నిలబడాలి, ఆయన నిలబడతాడు, మేమందరం ఆశీర్వచనం ఇస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ధర్మాన్ని నిలబెడతారు, సందేహం లేకుండా. భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించుగాక. గురూజీ, చాలా చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా ఇటీవల మేము శ్రీ ప్రణవ పీఠానికి వచ్చాం కదా, ఏలూరు. అక్కడ మీరు కానీ అమ్మగారు కానీ ఎంత సాదాసీదాగా మా అందరితో కలిసిపోయి, మేము ఎంత అంటే దాన్ని మాటలతో వర్ణించలేము. అమ్మగారు వడ్డిస్తూ ఉంటే మాకు పార్వతీ పరమేశ్వరుడు కటాక్షం ఈ విధంగా దొరికింది అని మేము చాలా చిన్నవాళ్ళైనడికి డిస్కస్ చేసుకున్నాం మా లాంగ్వేజ్లో మేము. సో అంత అద్భుతమైన భాగ్యం మాకు కలిగించారు. నిరంతరం మీ సేవలో ఉంటాం. మీరు చెప్పినటువంటి దిశానిర్దేశంలో ముందుకు సాగుతాం. మీతో ఇంకా ఎంత మాట్లాడినా కూడా మా తనివి తీరదు. మాకున్నటువంటి సందేహాలకు సమయము సరిపోదు. మరొకసారి మాకు ఆ భాగ్యం కలిగించాలి, కనీసం ఒక్కసారైనా. సందేహం లేకుండా ఎప్పుడు మీ వెంట ఉంటాను. సత్యం ధర్మం నిలబెడతారు. ఆ సత్యం ధర్మమే మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది, సందేహం లేకుండా కాపాడుతుంది. చాలా సంతోషం. భరతవర్ష ప్రేక్షకులకు ఇదే నా విన్నపం ఏంటంటే, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, సమయం కేటాయించి చూడండి. సరే, ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా ఏమన్నా మంచి మంచి ప్రశ్నలు, సందేహాలు ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మరొక్కసారి గురువుగారు అనుగ్రహం ఇస్తే అందులో ఆ ప్రశ్నల్ని జోడిస్తాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు గురువుగారు. మీకు కూడా వేల ప్రణామాలు. జై హింద్, జై భారత్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.